నమో విశ్వకర్మనే. హలో, నమస్తే సార్. ఆర్యూను తెలుగు. తెలుగు చెప్పండి. సార్ నమస్తే, నా పేరు రమణ. చెప్పండి. ఇది వాట్సాప్ గ్రూప్ లో విశ్వబ్రాహ్మణుల గురించి వచ్చిన ఒక విషయాన్ని విన్నాను. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము రాజమండ్రి దగ్గర నుంచి మాట్లాడుతున్నాం సార్. అంటే నేను ఈ రకమైన కాండ పురాణంలో కాండని నాకేమైనా పంపించడం ఒకసారి చదవాలనుకుంటున్నాను. కాండ పురాణంలో నగరకాండను లో ఎక్కడైనా ఇలా జరిగినట్టుగా ఉన్న ఆధారాలు మీరు ఏమైనా సింపుల్ గా కానీ సంక్షిప్తంగా కానీ లేదా మొత్తం ఏమైనా పంపించగలిగితే ఒకసారి చదువుదామని ఆలోచన ఉన్నాను సార్. మీకు నాగరికాండ ఏంటంటే స్కాంద పురాణంలో కొంటే దానిలో తీస్తారు. ఇప్పుడు ఏంటంటే విశ్వకర్మ వంశస్థులు అయితే చాలా మంది దగ్గర పాత పుస్తకాలు ఉంటాయి కదా, దానిలో నాగరికాండం మాత్రం ప్రత్యేకంగా ప్రింట్ చేసి ఉంచారు మరి. అంటే విశ్వకర్మ వంశస్థులు బ్రాహ్మణులు అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా మీరు? వాళ్ళు నేను ఆర్టికల్ చదివారు కదా, బ్రాహ్మణులు ఎవరు? వైదవుల ప్రకారం విశ్వకర్మ వంశస్థులే బ్రాహ్మణులు. ఇప్పుడు బ్రాహ్మణుల్లో రకాలు ఉన్నాయండి. ఇప్పుడు మాధ్వులు ఉన్నారు, స్మార్తులు ఉన్నారు, వైష్ణవులు ఉన్నారు, శ్రీ వైష్ణవులు, ఇదంతా బ్రాహ్మణులు చెప్పుకుంటారు కదా. అందులో కూడా బ్రాహ్మణులు మీరు ఎవరు అంటే వైష్ణవకర్మలు అని ఒక వర్గం అనమాట. వీళ్ళ గురించి ఏంటంటే వేదాల్లో దొరుకుతుంది, వాళ్ళ గురించి ఏంటంటే పురాణాలు దొరుకుతుంది, వాళ్ళ గురించి వేదాల్లో దొరకదు. అంటే నేను అనుకోవడం బ్రాహ్మణులు 4 తెగలుగా విడిపోయారండి. ఫస్ట్ అంటే స్మార్తులు, శైవులు, వైష్ణవులు కాకుండా బ్రాహ్మణ, దేవబ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, నయీ బ్రాహ్మణ. దేవబ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, వైదిక బ్రాహ్మణ ఒకలే. అదే సార్ నేను చెప్తాను. ఒక్కసారి చిన్న డిఫరెన్స్ సార్, నాకు తెలీదు, ఒకసారి పూర్తిగా ఉందామని. ఏం లేదు సార్, బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, దేవబ్రాహ్మణ, నయీ బ్రాహ్మణ. నాయీ బ్రాహ్మణ అంటే అది వేరే, వాళ్ళు మంగళ వాళ్ళు. అదే సార్, అంటే మొదట మూలం నుంచి నాకు తెలిసిన మూలం నుంచి నేను అనుకున్న ఊహను బట్టి అది కరెక్ట్ కాదో మీ నుంచి తెలుసుకుందామని. బ్రాహ్మణుడు తన యొక్క వైదిక సంస్కారాలను చేసుకోవడానికి అప్పట్లో వచ్చిన జాతి విభేదం కూడా ఎలా వచ్చిందంటే, బౌద్ధ మతం వచ్చిన తర్వాత మాంసభక్షణం అనేది బౌద్ధులు ఏం చెప్పారంటే, మాంసభక్షణము, హింస చేయడం ఇవన్నీ పరమ నేరంగా చెప్పబడ్డాయి బౌద్ధ మతంలో. చెప్పబడితే అప్పుడు మొదటగా హిందూ మతం తన యొక్క ఉనికిని కోల్పోయింది. ఎందుకు కోల్పోయిందంటే జీవహింస వల్ల, యజ్ఞ యాగాది క్రతువుల వల్ల, అందులో బలిదానాల వల్ల తన యొక్క ఉనికిని కోల్పోయి బౌద్ధ మతం యొక్క ప్రబలం ఎక్కువైపోయి అప్పుడు సనాతన ధర్మాన్ని ఎలాగ మళ్ళీ నెలకొల్పాలని ఆలోచించినప్పుడు బౌద్ధ మతం ఎంతవరకు ప్రభావితం కలిగిందంటే మన వాళ్ళ పైన ఆ రాజు యుద్ధాలు చేయడం మానేశారు. అదే సార్, వేరే వాళ్ళు దండయాత్రకు వచ్చినా కూడా రాజ్యాలు అప్పగించి వెళ్ళిపోయారు తపస్సుకి. అంతవరకు కూడా బౌద్ధ మతం యొక్క ప్రమాదం ఏర్పడింది మన దేశంలో. అటువంటప్పుడు శంకరాచార్యులు వచ్చి మళ్ళీ మన అద్వైత సిద్ధాంతంతో మన భారతదేశంలో సమ సమాజాన్ని స్థాపించారు. మీరు అర్థం చేసుకున్నది కరెక్ట్. ఈ మధ్యలో బౌద్ధ మతం ఎంటర్ అయిన తర్వాత హిందూ మతాన్ని కాపాడుకోవాలి, సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని కూడా ఉన్నాయి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఏం చేశారంటే, అప్పుడు మాంసభక్షణంలో గోమాంస భక్షణం, పశుమాంస భక్షణం ఇలాంటి వాటిని వదిలేయవలసిందిగా కోరారు. కోరితే కొన్ని వర్గాల వారు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అందులో ముఖ్యంగా ఎవరంటే మాలమాదిగలు. వాళ్ళు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ భక్షణ చేస్తాం, మేము దానికి కుదరదు అని వాళ్ళు చెప్పడంతో వారిని ఎప్పుడైనా సరే ఒక సంఘంలో 4 వ్యక్తులు కూర్చున్నప్పుడు ఎవరైతే దాన్ని తిరస్కరిస్తారో వారు వెలివేయబడతారో లేదా దూరంగా ఉంచబడతారు. అది సమాజంలో జరిగింది. మొట్టమొదటిగా ఏ జాతులు అయితే ఉన్నాయో ఆ 2 జాతులను దూరంగా ఉంచడం జరిగింది. ఊరు చివరన కాకపోయినా మొత్తం వాళ్ళకి దూరంగా మిగతా వాళ్ళు ఉండడం జరిగిందండి. అది అయిపోయిన తర్వాత మొత్తం ఈ బ్రాహ్మణ, దేవబ్రాహ్మణులు అంటే బ్రాహ్మణుడికి కావాల్సిన ఏవైతే వస్త్రములు ఉన్నాయో అప్పటిదాకా ఉన్న పక్కన పడింది. ఈ దేవతా వస్త్రములు తయారు చేయడం దేవబ్రాహ్మణులు అంటే దేవాంగులు. దేవబ్రాహ్మణులు అంటే దేవత వంశ బ్రాహ్మణులు, దేవతల యొక్క వంశ పరంపర ఉండే వాళ్ళని దేవబ్రాహ్మణులు. దేవాంగులు వేరే, వాళ్ళు దేవుడు అనే మహర్షి బిడ్డలండి. దేవుడు అది వేరే. నేను చెప్పే అంశం వేరంటే, ఇక్కడ తిరుపతిలో విశ్వకర్మ వంశ బ్రాహ్మణుల్ని
దేవతా వంశ బ్రాహ్మణులు అంటారు, వాళ్ళే దేవ బ్రాహ్మణులు అంటారు. అక్కడ దేవాంగులు వేరే మతే మరియు. అదే సార్, అంటే బ్రాహ్మణ విశ్వబ్రాహ్మణ చెప్తున్నాను. విశ్వబ్రాహ్మణ అంటే డివైడ్ చేశారు. ఈ బ్రాహ్మణులు అన్ని రకాలు ఉన్నారు కాబట్టి వైదికులు అని చెప్పడానికి విశ్వబ్రాహ్మణ చెప్పారు. అంతేగాని బ్రాహ్మణ శబ్దం వేదం ప్రకారం వెళ్తే విశ్వబ్రాహ్మణులు ఒక్కలే బ్రాహ్మణ అనేది గుర్తించబడ్డారు వేదంలో. మనుస్మృతి ప్రకారం ఏంటంటే జన్మనే జాయతే శూద్ర కర్మనే జాయతే ద్విజ వేదపాఠం విప్రాణం బ్రహ్మజ్ఞాన బ్రాహ్మణ అని ఎందుకన్నారంటే, ఇప్పుడు సోకాలు ఎవరైతే బ్రాహ్మణులుగా ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా జన్మతః బ్రాహ్మణులు కాదు. ఎందుకంటే వాళ్ళ మూల గోత్ర పురుషులు ఎవరు కూడా బ్రాహ్మణులుగా లేరనమాట. ఇప్పుడు వశిష్ఠుడు ఉన్నారు కదండి, వశిష్ఠుడు వారు ఎవరు? దేవ వేశ్య ఊర్వశి పుత్రుడు. అంటే వేశ్య పుత్రుడు అంటే తండ్రి ఎవరో తెలియదు అనమాట, ఎవరని చెప్పలేదు పాపం. సరే, ఆవిడ ఆయన యొక్క భార్య ఎవరు? మహాపతివ్రత అరుంధతి దేవి గారు. ఆవిడ ఎవరు? మతంగముని కన్య, అంటే మాదిగ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు వశిష్ఠుల గోత్రం చెప్పే వాళ్ళు ఎవరు కూడా బ్రాహ్మణులు ఎట్లా అవుతారు చెప్పండి? అంటే వాళ్ళు కర్మతో బ్రాహ్మణులు అయ్యారు. ఇప్పుడు పుట్టుకతో బ్రాహ్మణులు కాదు, కర్మతోటే బ్రాహ్మణులు. అప్పుడు వీళ్ళేం చేయాలి? బ్రాహ్మణులు అనిపించుకుంటే వీళ్ళు కర్మ చేయాలి. ఆ కర్మ చేస్తేనే బ్రాహ్మణులు అవుతారు వీళ్ళు. లేదు, ఎప్పటికైనా అంటే ఎప్పటికైనా బ్రాహ్మణుడు అంటే కర్మ చేత బ్రాహ్మణుడు. కర్మ చెయ్యాలి, చేస్తేనే బ్రాహ్మణులు అవుతారు. అంతే, చేయనివాడు. తర్వాత ఇంకొక పరాశర గోత్రం చెప్తారు. పరాశరుడు ఏంటి? శక్తిముని కొడుకు. శక్తి ఎవరు? అరుంధతి మహాపతివ్రత కదా, ఆవిడ యొక్క పుత్రుడు అనమాట. ఆవిడ ఏం చేశాడు? ఒక స్వపత్తులు అంటే కుక్క మాంసం తినే, అప్పట్లో చెండాల వరకు ఉండేది, ఆ వాళ్ళ ఇంట్లో పడుతులు పెళ్లి చేసుకుంటాడు. చునక మాంసం భోజించే వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకుంటే వాడికి పుట్టినవాడు పరాశరుడు. ఇప్పుడు పరాశర గోత్రం చెప్పే వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు ఎట్లా బ్రాహ్మణులు అవుతారు? అందుకే వాళ్ళు ఏం చేశారంటే నదీ మూలం ఋషి మూలం వెదకకూడదు అంటారు. ఎందుకంటే ఇవన్నీ బయటపడతాయని. అర్థమైందా? అదేం తప్పు కాదు. అది ఇప్పుడు జన్మనే జాయతే శూద్ర, పుట్టినప్పుడు అందరూ శూద్రులని మనుస్మృతిలో రాసుకున్నారు. అంతే సార్. అంటే శూద్రులైనా కూడా వాళ్ళ సంస్కారంతోనే బ్రాహ్మణులు అవ్వాలని వాళ్ళ యొక్క అర్థం అనమాట. ఆ ప్రకారం చూసుకుంటే మీరు ఎవరైనా కూడా బ్రాహ్మణులు అవ్వచ్చు. ఇప్పుడు మాదిగ వారు కూడా బ్రాహ్మణులు అయ్యే అవకాశం ఉంది, రెడ్లు కూడా బ్రాహ్మణులు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే విశ్వకర్మ బ్రాహ్మణులు చాలా మంది మంచి మంచి గ్రంథాలు రాసిన వాళ్ళు, వేద జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళు, తర్వాత శిల్ప నైపుణ్యాలు పొందించిన ఆచారత్వం పొందించిన వాళ్ళు, ఇటుకేసి మాకేసి చాలా మంది గొప్ప వాళ్ళు ఉంటారు. మీరు తిరుపతి అంటే మీకు కూడా చాలా మంది గొప్ప వాళ్ళు తెలుసుంటారు. అవును, అదేండి. అందుకని ఎందుకు బ్రాహ్మణత్వం నుంచి విడిపోయారన్న సమస్య వేరైతే విడిపోయారు అనడం కంటే వినండి, విడిపోయారు అనడం కంటే ఆ విడిపోయేలా తయారు చేశారు ఆ పరిస్థితులు. అంటే వీళ్ళకి చంపించారు, మారణ హోమం చేశారు. విశ్వకర్మ వంశీయులు ఎవరు భూమి పైన ఉండకూడదు. దానికి సంబంధించిన ఆధారాలు అని ఉంటాయి కావాలి సార్, ఎందుకంటే నేను ఉన్నాయి. అది ఎక్కడ ఇటువంటివన్నీ చూడండి, మన యొక్క భారతీయ రాజుల గురించి ఎక్కడ ఉండదు, కానీ శత్రు రాజులైన మహమ్మదీయుల గురించి ఉంటుంది. అటువంటి చరిత్ర కలిగిన మనం ఇటువంటి విజయాలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? అదే సార్ మీరు అన్నది వాస్తవం. అంటే మనం పబ్లిసిటీ చేసిన దీని గురించి మన దగ్గర ఎంతో కొంత ప్రాంతీయ కథలు ఉన్నాయండి. ప్రాంతీయ కథల ప్రకారం ఆధారంగా మనం చెప్తాం అన్నమాట. అంటే బ్రాహ్మణుడు విశ్వబ్రాహ్మణుడు చంపే అవసరం ఎందుకు వచ్చిందా అంటే ఒకటి వచ్చింది నాకు. బ్రాహ్మణుడు విశ్వకర్మ బ్రాహ్మణుడు చంపేంత అవకాశం ఎందుకు వచ్చిందా అని. అవకాశం ఉంటాయి. ఈర్ష్య అసూయ ద్వేషాలే, ఇంకేం లేదు. ఈర్ష్య అసూయ ద్వేషము అంతే, ఇంకేం కావాలి? అది ఎందుకు ఉంటాయి సార్? అది కాదు అసలు. నేపథ్యం ఉంటే ఉండొచ్చు కానీ ఈర్ష్య అసూయ ద్వేషాలు అంటే ఇప్పుడు కాలమానంలో చూడండి. ఒకటే చూడండి, ఎగ్జాంపుల్ అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక టీవీలో ఒక సిద్ధాంతి చెప్తాడు, ఆ విశ్వబ్రాహ్మణుడు శూద్రుడు అంటాడు. మరి దానికి ఏమంటారు? వేదంలో ఇంత పరంపర ఉన్న వాటిని శూద్రులు అంటుంటే దాన్ని ఏమంటారు చెప్పండి? కావాలని కదా వాళ్ళు. ఎవరైతే ఆ మాట అన్నారో వాళ్ళు అమాయకులు, అజ్ఞానులు. అజ్ఞానులు కాదండి, అయ్యో వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీలు. అజ్ఞానం అంటే వాళ్ళు మీ పైన కేసు వేస్తారు వాడు. మరి అటువంటి వాళ్ళు అట్లా చెప్తున్నప్పుడు ఒక సినిమా తీస్తారు, కంసాలి అంటారు. ఆ తర్వాత వాడు శూద్రుల అమర్యాదగా సినిమాలో చూపిస్తారు. ఇవన్నీ ఏంటి? ఇప్పుడే ఈ కాలంలోనే ఇలా చేస్తున్నప్పుడు ఆ కాలంలో సోషల్ మీడియా లేదు, ఇంకెంత చేశారు? ఎందుకంటే దీనికి ఒకటే కారణం, ఈ విశ్వకర్మ వంశం గురించి వేదంలో స్పష్టంగా చక్కగా వంశవృక్షం అంతా ఉంది.
వీళ్ళ పరంపర దేవత వంశ పరంపర కనిపిస్తుంది. అదొకటే కారణం, వాళ్ళ ద్వేషం రావడానికి కారణం అదొకటే. వాళ్ళ గురించి ఈ వేదంలో కనిపించదు, ఏమిటి పురాణాలు చూడాలంటే. మరి విశ్వబ్రాహ్మణులు లేదా విశ్వకర్మ బ్రాహ్మణులు ఈ వేదాన్ని ఎందుకు అనుసరించకుండా బయటకు వచ్చేసారంటారు? అప్పట్లో రాజులను వశీకరణ చేసుకొని వేదం చదవకుండా చేశారు. వేదం చదివితే నాలుగు కోసేవాళ్ళు, వింటే చెవులు చేతు మరబెట్టి పోసేవాళ్ళు. ఇటువంటి ఆశయం చేసి ప్రజలకు వేదం దొరకకుండా చేసి ఆ వేద స్థానాల్లో పురాణాలను తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే అనుకోవచ్చు అనడానికి ఎక్కడా కూడా చారిత్రాత్మకమైన ఆధారాలు ఎక్కడా కనపట్లేదు. ఎన్ని కావాలి చెప్పండి ఈ విషయం. వేదం చదివితే నాలుగు కోసే ఆధారాలు మీకు ఎన్ని చూపిస్తాను, మీకు 100 చూపిస్తాను మీకు చరిత్రలో. అదే సార్, చరిత్రలో ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఏ కాలంలో రాశారు? మీరు చాలా వెనుకున్నారు. చరిత్ర చూస్తే మీకు చాలా కనిపిస్తాయి. మీకు దానిపైన సినిమాలు తీసినారు, మన ఇతిహాసాల్లో రాస్తున్నారు. సినిమాలు వద్దు సార్, సినిమాలు వద్దు, చరిత్రలోనే చూపిస్తాను మీకు. సినిమాలు సినిమా విషయం వద్దు. నేను చాలా చదువుతుంటాను చారిత్రాత్మక పుస్తకాలు, నేను చాలా చారిత్రాత్మక పుస్తకాలు చదువుతాను. ఇప్పుడు అంబేద్కర్ ఏం చేశాడు, సార్ ఏమనుకోవద్దు సార్, ఒకసారి అంబేద్కర్ గారి గురించో పూలే గారి గురించో వీళ్ళ గురించి ఎవరి గురించో మనం మాట్లాడుకోవద్దు. ఇది 17, 18వ శతాబ్దం నుంచి భారతీయ ద్వేషం మీద వచ్చిన మన ముస్లిం ఎవరో బ్రిటిష్ వాళ్ళ ద్వారా వచ్చిన ఒక రకమైన సైకాలజీ ఇది. ఈ సైకాలజీని పక్కన పెట్టండి. తర్వాత మీకు బ్రాహ్మణుడి గురించి అంటే సార్ నిష్టగా ఇప్పుడు శిల్పాచార్యులు ఉంటారు సార్, ఒక విశ్వకర్మలో శిల్పాచార్యులు ఉంటారు. స్నానం చేసి మడిగా శిల్పాలు చెక్కే వాళ్ళు ఉంటారు, మామూలుగా బట్ట కట్టుకుని శిల్పాలు చెక్కే వాళ్ళు ఉంటారు. దైవికంగా చేసి శిల్పాచార్యులు ఏం చేస్తారు చెప్పండి సార్? చాలా మడిగా పద్ధతిగా ఉంటారా చెప్పండి? మడిగా అనుష్ఠానం చేసుకుని అగ్నిహోత్రము, సంధ్యావందనం, అగ్నిహోత్రం, నిత్యాగ్నిహోత్రులై ఉంటారు సార్. ఎందుకంటే ఇప్పుడు శిల్పాలు చెక్కుకునే వాళ్ళు దాన్ని వదిలేసి కదా, వదలకుండా నిత్యాగ్నిహోత్రము, నిత్య సంధ్యావందనము, మడిగా ఉండడం, మనస్ఫూర్తిగా ఉండడం, ఇవన్నీ ఎందుకు వస్తాయి? దానిలో ఈయన చేసిన పనిలో దేవత శక్తి ఆవాహన కావాలని వీళ్ళు అట్లా నియమాలు ఉంటాయన్నమాట. ఇంకోటి ప్రతిష్టాపన చేసేటప్పుడు వీళ్ళ యొక్క గోత్ర, ప్రవర, సూత్రం అన్ని చెప్పాల్సి ఉంటుంది. విశ్వకర్మ ప్రమాణం చేయాల్సి ఉంటుంది. మీరు అన్నది కదా సార్, అదే టైంలో ఒక బ్రాహ్మణుడు కుమారుడు వచ్చి ఆయన డిస్టర్బ్ చేసినా, ముట్టుకోవడానికి ట్రై చేసినా, అశుభ్రంగా వచ్చినా ఆయన ఏమంటాడు? అతను అది అశుభ్రంగా వస్తే వాళ్ళు లోపలికి ఎట్లా వెళ్తారు చెప్పండి? వెళ్ళనివ్వరు కదా అంటున్నాను. అర్థమైంది కదా? మీకు అశుభ్రంగా వచ్చిన బ్రాహ్మణుడు అయినా సరే, మెడలో దండి ఉన్నా సరే, శుభ్రత లేకుండా వచ్చిన వాడు అతను చెక్కుతున్నప్పుడు కానీ, ఆ వస్త్రాన్ని ఇచ్చేస్తున్నప్పుడు కానీ లోపలికి రానిస్తారా? అవును, రానివ్వరు. అంటే ఇక్కడ దేనికి నిష్ట అనేది ఒక వాక్యం అయితే, శుభ్రత అనేది ఒక వాక్యం అయితే, శుచి అనేది మూడో అర్థం అయితే, దీన్ని బట్టి అశుచి, అశుభ్రత, దూరత్వము, లేదా మనం చెప్పుకునే ఏదైతే ముట్టుకోకూడదని అంటామో, లేకపోతే అంటరానితనం అంటాం, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పెరిగాయి. అంటరానితనము అనేది పెంచబడ్డాయి. ఇప్పుడు ఒక తండ్రికి ఒక విజ్ఞాని ఉంటాడండి. విజ్ఞాని అంటే అది బ్రాహ్మణుడు. ఇంకో పిల్లాడు క్షత్రియ సామర్థ్యాలు ఉంటాయి, వాడు క్షత్రియుడు. దైవ శాస్త్రాలు ఉంటాయి వాడికి. ఇంకొక కుమారుడికి వ్యాపారం చేసే టాలెంట్ ఉంటుంది, వాడు వైశ్యుడు. ఇంకొకటికి కష్టపడి పనిచేసే సామర్థ్యం ఉంటుంది, వాడు శూద్రుడు. అంటే వీళ్ళంతా ఒక తండ్రికి పుట్టిన వాళ్ళే కదా. అందుకే వేదంలో జాతి ప్రస్తావనే లేదు. ఈ ప్రస్తావన ఎక్కడ వచ్చింది? పురాణంలో వచ్చింది. పురాణంలో చొప్పించబడ్డారు. అదే సార్, విధానంలో వస్తుంది కానీ వేదంలో లేదు. విధానం కాదండి, పురాణంలో ఇవన్నీ కనిపిస్తాయి మీకు. పురాణాలు అప్పుడు సార్ తర్వాత ఎప్పుడు వచ్చినవి? ఎప్పుడు వచ్చినవి? ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు సిద్ధాంతులు గరికపాటి వారు కానీ, చాగంటి వారు కానీ ఏది వేదాలు చెప్తున్నారా, పురాణాలు చెప్తున్నారా? పురాణ ప్రవచనం చెప్పుకొని అంత పెద్ద సెలబ్రిటీలు అయ్యారు. మరి పురాణాలకు అంత తేలిక తీసి ఎట్లా అండి? అదే సార్, పురాణాలు చెప్తున్నారంటే వాళ్ళ గురించి ఉంటుంది పురాణాలే కాబట్టి పురాణాన్ని హైలైట్ చేస్తారు వాళ్ళు. వేదం హైలైట్ చేయాలంటే వేదంలో వాళ్ళ గురించి చెప్పబడలేదు. అక్కడ వేదంలో ఉండేదంతా విశ్వకర్మ వంశీకులే ఉంటారు. వాళ్ళు సైంటిస్టులు గాను, విజ్ఞానులు గాను, గురువులు గాను అన్ని ఆ విధంగా వర్ణించబడి ఉంటుంది. నేను అనేది ఏంటంటే సార్, మనల్ని మనం నిందించుకోవాల్సిన అవసరం ఏంటి? మనల్ని ఎవరో నిందించారు? ఎందుకంటే ఇప్పుడు మేము విషయాలు ఎందుకు రాయాల్సి వచ్చింది చెప్పండి? వాళ్ళు వినండి, నేను చెప్పే విషయానికి వస్తున్నాను. మీరు ఏం అడుగుతా నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ఈ విషయాలు ఎందుకు బయటకి రాయాల్సి వచ్చింది? వాళ్ళు పని కట్టుకొని
బహిర్గతంగా విశ్వకర్మ వంశీయులు కానీ విశ్వకర్మలు అనరు, కంసాల వాళ్ళు అంటారు. ఈ కంసాల వాళ్ళ కూతురులు మాదుకు చూసి వాళ్ళు వేషాలు వేసుకుంటారు అంటారు. అప్పుడు మాకు మండుతుందా లేదా రక్తం? అప్పుడు మేము నిజాలు బయట పెట్టాలో వద్దా? మీరు అన్నది వాస్తవం సార్. నిజాలు బయట పెట్టాలి వద్దండి. ఇప్పుడు వాళ్ళు అబద్ధాన్ని అంతగా ప్రచారం చేసినప్పుడు మేము నిజాలు బయట పెట్టడానికి మాకెందుకు రక్తం మరుగుతా? మాకు మరుగుతుంది సార్. మీరు మేము చేసిన తప్ప రైటా చెప్పండి. అదే మీరు అన్నది రైతే సార్. మీరు వాళ్ళు ఎందుకని అంత ద్వేషం ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళు బ్రాహ్మణులు మేము బ్రాహ్మణులు అంటే తప్ప గొడవ లేదు కదా. ఇది తిరుపతిలో జరుగుతుంది సార్. ఇది ఏది మీరు అన్నది అంతా తిరుపతి చుట్టూ జరుగుతుంది. ఎలాగా ఎక్కడ ప్రపంచం మొత్తం ఇలాగే జరుగుతుంది. ప్రపంచం అంతా జరుగుతుంది సార్. ఎక్కడ ప్రధాన చూడడానికి కాదు. ఇప్పుడు కర్ణాటకలో ఇదే ద్వేషం ఉంది. బ్రాహ్మణ మరియు విశ్వ బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ అంటే వాళ్ళు నిజంగా బ్రాహ్మణులు కాదు, విప్రులు బ్రాహ్మణుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అది ఇప్పుడు కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది. కానీ కొంతమంది విజ్ఞానులు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎప్పుడే ఇది నిదర్శనాలు చూపించి సాక్ష్యాలు బయటపడుతున్నా వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళు వెలుస్తున్నారు, తెలుసుకొని అప్పుడు వాళ్ళు సైలెంట్ అవ్వడం ప్రారంభిస్తున్నారు. మొన్న సన్నిధానం వేద పండిత దీక్షిత్ అనేవాడు ఆయన ఏం చేశాడు? ఆయన తన వీడియోలో విశ్వ బ్రాహ్మణులు కూడా బ్రాహ్మణులే, మనలోనూ కూడా మాంసం తినే వాళ్ళు ఉన్నారు అని చెప్పుకొచ్చాడు వాడు. ఎందుకు? ఆయనకి ఆ విధంగా దృష్టాంతాలు చూపించి ఆ దారికి తీసుకొచ్చింది నేనే. తెలుసు కదా రహస్యం. ఆయన ఒక ఘనాపాటి స్మార్తుడు ఎవరు. వాళ్ళు మఠం కూడా స్వరూపానంద మఠం విశాఖపట్నం వాళ్ళది. ఎంత అహంకారంగా ఉండేవాడంటే వాళ్ళు తప్పించి మరెవరు మనుషులే కాదనే రకంగా ఉండేవాడు. అటువంటి సమయంలో గత 3-4 సంవత్సరాల క్రితం వాడు ఫేస్బుక్ లైవ్కి వచ్చి విశ్వ బ్రాహ్మణులు వాళ్ళు పురోహితం చేస్తున్నారు, వాళ్ళు బ్రాహ్మణులే కారు అంటూ బూతులు తీయడం ప్రారంభించాడు. దాంతో ఏం చేశాడు? మన వల్ల అంటే విశ్వకర్మ వంశస్థులందరూ అక్కడ కామెంట్ పెడితే ఆ కామెంట్ డెలీట్ చేయడం, వాళ్ళు బ్లాక్ చేయడం, ఇదే రిప్లై ఇవ్వకపోయేవాడు. ఈ 3 రోజులుగా వీడియో వైరల్ అవుతుంది, కొన్ని వేల మంది చూశారు. అప్పుడేం జరిగింది? నాకు అందరూ ఫోన్ చేసి గురువు గారు దీనికి మీరే సరైన వాళ్ళు, మీరు ఆయనతో మాట్లాడండి అని నెంబర్ ఇచ్చారు. నేను ఆయనతో మాట్లాడితే పాపం ఆయన ఫోన్ ఎత్తాడు. అరగంట మాట్లాడాను. అరగంట మీరేం మాట్లాడకండి, నేను మాట్లాడి వినండి అని చెప్పాను. మొత్తం మా గురించి మూలాలు వేదంలో ఎలా ఉన్నాయి, మా మూల పరంపర ఋషులు ఎవరు, మా వంశంలో పుట్టిన దేవతలు ఎవరు, దేవత వంశ పరంపర ఎట్లా వస్తుంది, ఇవన్నీ చెప్పిన తర్వాత అన్నిటికీ ఆధారాలతో సహా చెప్పాను. పురుష సూక్తము, నాసదేవ సూక్తము, బ్రహ్మణస్పతి సూక్తము, విశ్వకర్మ సూక్తము, ఇవన్నీ ఉదాహరణ చెప్పాను. చెప్పిన తర్వాత ఆఖరి ఒక మాట అన్నాను, చూడండి మీరు బండ బూతులు తిట్టి వీడియో ఫేస్బుక్ లో బాగా వైరల్ అవుతుంది, అది ఒకటే ఆల్రెడీ మా వాళ్ళందరూ డౌన్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ప్రతి జిల్లాలో మీ పైన కేసు వేస్తున్నారు. ఇప్పటి వరకు మీ వాళ్ళు పెట్టినా మా వాళ్ళు పెట్టినా విజయం మాకే ఉండేది. ఇది 33వ కేసు. ఇది 32 కేసులు మేము విజయం మా పూర్వీకులు విజయం సాధించారు. నిజమైన బ్రాహ్మణులు, వైదిక బ్రాహ్మణులు జడ్జిమెంట్ కూడా ఉన్నాయి, కోర్టు జడ్జిమెంట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది 33వ అవుద్ది. ఒక మంచి పని మమ్మల్ని తిట్టి మంచి పని చేస్తామని చెప్పాను. చెప్పిన తర్వాత సరే ఉంటామని చెప్పేసి కట్ చేశాను. కట్ చేసిన తర్వాత 10 నిమిషాల్లో వెంటనే క్షమాపణ చెప్పారు. అప్పటికే వాడికి మనసు పెట్టాక ఏం చేశాడు ఆయన, మళ్ళీ నాకు ఫోన్ చేసి గురుగారు నాకు చాలా పొరపాటు అయిపోయింది, నాకు కాల్ చేతులు ఆడడం లేదు, నేను మళ్ళీ వీడియో చేస్తాను, సరే చేయండి అన్నాను. చేసి అప్పుడు చెప్పాడు, నా పేరు ఉట్టంగిస్తూ బెంగళూరులో పలానా ఆయన నాకు చాలా విషయాలు చెప్పారు, ఆధారాలతో సహా నిరూపించారు, నేను ఇలా జాతితో పేరుతో దూషించుకోవాల్సింది, నేను పెద్ద పొరపాటు చేశాను, నేను ఒక RSS లో ఉండి కూడా నేను ఘనాపాటిని అయ్యిండు కూడా ఇంత చిన్న బుద్ధితో వక్ర బుద్ధితో ఆలోచించాను, దయచేసి విశ్వకర్మ వంశస్థులందరూ కూడా నన్ను క్షమించండి అని వీడియో పెట్టాడు. ఆయన తిట్టిన వీడియో నా దగ్గర ఉంది, ఇప్పటికి ఆయన ఈ వీడియో క్షమాపణ చెప్పిన వీడియో నా దగ్గర ఉంది. మొన్న రీసెంట్ గా ఈ ఆర్టికల్ కోసం ఎవరెవరో ఫోన్లు చేస్తారో మళ్ళీ చెప్పాడు. ఆయన కరెక్ట్ గా చెప్పాడు, ఈ వీడియో ఏంటంటే విశ్వకర్మ వంశస్థులు కూడా బ్రాహ్మణులే అని సర్టిఫికేట్ ఇచ్చాడు ఆయన. అసలు విశ్వకర్మ వంశస్థులు బ్రాహ్మణులు కాదనడం మొదటి తప్పు అండి. బ్రాహ్మణులు కాదని పని కట్టుకొని అంటున్నారు కదండి. పని కట్టుకొని ఎక్కడ అవకాశం దొరికితే ఒక పుస్తకం రాస్తే దానిలో అలా రాస్తున్నారు. మీకు ఎన్ని సాక్ష్యాలు చూపించమంటే చూపిస్తాను. ఒక పుస్తకం రాసినా అట్లాగంటున్నారు, ఒక టీవీలో డిబేటింగ్ చేసినా అట్లాగంటున్నారు, ఒక ప్రవచన చెప్పినా అట్లాగంటున్నారు, ఒక ధార్మిక సలహాలు చెప్పినా అట్లాగంటున్నారు. ఎన్ని విధాలు మేము తట్టుకోవాలి, భరించాలి చెప్పండి. ఇది అంటే ఇప్పుడు నా యొక్క ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైంది సార్, మీ ఆవేదన అర్థమైంది సార్. సరే అంటే ఏం లేదు, ఇది ఎక్కడి నుంచి వస్తుంటే 16-17వ శతాబ్దం నుంచి కొద్దిగా వైబ్రేట్ అయిన మనస్తత్వాల వల్ల వచ్చిన భావజాలం ఇది. అంతకు ముందు విశ్వకర్మ బ్రాహ్మణులు కాదని వాళ్ళు ఎవరు లేరు. బ్రాహ్మణులు కాదనేవారు కాదండి. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు బ్రాహ్మణులకు బతుకు తెరువు చూపించింది మా వాళ్ళే కదా.
ఆ దేవాలయాలు గుడులు కట్టించి విగ్రహాలు కట్టించి ప్రతిష్టాపన చేసి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు వైభవంగా జీవితం గడుపుతూ మమ్మల్ని అక్కడికి రానించి కూడా చేస్తున్నారు. మేము రావాల్సిన అవసరం లేదండి. కానీ ఒక పొరపాటున ఎవరో వెళ్తే మీరు ఇమీడియట్ గా వచ్చేసారని చెప్తున్నారు అనమాట. కనీసం శతగోపం మేము చేతిలో పెట్టుకోకూడదు. ఎందుకంటే మేము ఆ తలపైన విశ్వకర్మ ఉన్నాడు, ఆయన పరమాత్మని నమ్ముతాం. తలపైన మేమే కాదు ఎవరు పెట్టించుకోకూడదు. దానిపైన వీడియో కూడా చేశాను. శతగోపం ప్రతి ఒక్క మానవుడు కూడా చేతిలో ముట్టుకోవాలి. ఎందుకంటే అది భగవంతుడి యొక్క పాదాలు. ఏ భగవంతుడు? ఆ గర్భగుడిలో ఉండే మూల విరాట్ యొక్క పాదాలు. వాళ్ళందరూ దేవతలు, పరమాత్మ కాదు. పరమాత్మ రూపం లేదు, పరమాత్మ నిరాకారుడు. ఆ నిరాకారుడు పరమాత్మ ఎక్కడున్నాడు? సహస్రార చక్రంలో తలపైన ఉంటాడు. ఈ శతగోపం తలపైన పెడితే ఏమవుతుంది? ఆ ఒక దేవత యొక్క పాదాలు పరమాత్మ పైన పెట్టినట్టు అవుతుంది. అటువంటిప్పుడు విశ్వబ్రాహ్మణులు అంటే వీళ్ళు తెలుసుకున్నారు కాబట్టి తలపైన పెట్టించుకోరు. కానీ అది ఎవరు కూడా పెట్టించుకోకూడదు, దాన్ని ముట్టుకోవాలంటే మన అభిమానంతో గర్భగుడిలో ఉండే విగ్రహానికి పాదస్పర్శ చేయాలని ఎవరికైనా ఉంటుంది. అందుకే ఆ శతగోపంలో ఆ పాదాలు చెక్కి ఉంచుతారనమాట. అంతేగాని తలపై పెట్టడానికి కాదు అది. ఈ విషయాలన్నీ తపతిగా ఒక వేదాధ్యాయిగా శిల్పశాస్త్రం అధ్యయనం చేసిన వాడుగా నేను చెప్పగలను. ఆధార అంటే నేను చెప్పింది సర్టిఫికేట్ అనమాట అది. అలా 100% పెట్టుకోకూడదు, తల మీద ఎవరు పెట్టుకోకూడదు. అవును. ఇలా ఏంటి అక్కడ దేవాలయంలో శతగోపం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు. అదేలేండి. మీరు 100 రూపాయల నోటు వేసి మీరు తలపై పెడతాడు. అది పాపం చేయడానికి తలపై 100 రూపాయల నోటు మీరు వేయాలి. అంతే. ఇలా ఏంటంటే ఇప్పుడు మేము ఈ విధంగా ఇవన్నీ బయట పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? టార్గెట్ చేసి మమ్మల్ని ఇలా దుయ్యబడుతున్నారు కాబట్టి మేము కూడా ప్రొటెక్షన్ చేసుకోవాలి. మేమేంటో ప్రజలకు తెలియాలి. నిజమైన బ్రాహ్మణులు ఎవరో ప్రజలకు తెలియాలి సార్. అందుకే కదా మేము ఇప్పుడు మా పోరాటం ఇది. అంటే ఎవరి మీద కాదు, మా గురించి మేము చెప్పుకుంటున్నాం అంతే. మా గురించి మేము చెప్పుకుంటున్నాం, మాకు ఎలా మోసం జరిగిందే చెప్పుకుంటున్నాం. నేను ఫోన్ చేసింది ఎందుకంటే సార్, అంటే చరిత్రలో ఎంత నేను ఎక్కడ చదవలేదు, ఎక్కడ చదవాలని చూడండి. ప్రతి ఒక్క పత్రికా ఫ్యాక్టరీలు కానీ అంటే పత్రికా ఉద్యమ క్షేత్రాలు కానీ అన్నిట్లో కూడా వీళ్ళే ఉన్నారండి. ఎడిటర్ గా వీళ్ళంతా వీళ్ళే ఉంటారు. ఒక ఆర్టికల్ రాద్దాం అనుకున్నా, ఒక కథ రాద్దాం అనుకున్నా, విశ్వకర్మ వంశస్థులు తీసుకువెళ్ళి వేస్తే వేదం గురించి రాద్దాం అనుకున్నా అది డస్ట్బిన్ లోకి వెళ్ళేది. ఇప్పుడు కూడా మా విషయాలు పొరపాటున ప్రింట్ అవుతున్నాయి, పొరపాటున టీవీలో వస్తున్నాయి, కానీ కావాలని ఎవరు వేయరు, పొరపాటుగా వస్తున్నాయి అంతే. ఇప్పుడు మొన్న నేను రాసిన ఆర్టికల్ వచ్చిందంటే అది విశ్వకర్మ వంశస్థులు నడిపిస్తున్న పత్రిక కాబట్టి వాళ్ళు వేశారు, వేరే వాళ్ళు వేయరు. అంత వైరల్ చేస్తున్నారంటే వేరే వాళ్ళు వేరు. ఇప్పుడు అంటే ఆ టీవీ ఛానల్ నడిపించే వాళ్ళు కూడా వీళ్ళే అక్కడ మళ్ళీ. అటువంటిప్పుడు మా యొక్క సాహిత్యం బయటకు ఎలా వస్తుంది? ఎందుకంటే ఇది ఇప్పుడు మాకు అంత ఆధారాలు వేదాలు చూపిస్తున్నాం, వేదంలో మా గురించి ఉంది. ఒక్కొక్క అంశం నేను రాస్తున్న ప్రతి ఆర్టికల్ కూడా ఈ పరంపర అదే మీరు హిస్టరీ అంతా చదివారు కనుక ఈ పరంపర అంతా 16వ శతాబ్దం దాకా విశ్వకర్మ బ్రాహ్మణులుగా చలామణి అయ్యారో లేదో చెప్పండి నాకు. అంతవరకు ఎందుకండి, 1855లో ఆ బ్రాహ్మణ లిస్ట్ లోనే ఉండేది. అంటే గవర్నమెంట్ లో తర్వాత దానాల రామ్మూర్తి అనే వాళ్ళు ఏం చేశారు, ఆయన ఎమ్మెల్సీ అయ్యి మాలో అప్పుడు గవర్నమెంట్ పథకాలు కావాలని చెప్పేసి ఆర్థికంగా వెనకబడిన ఉన్న తరగతుల్లో చేర్చారు. దానికి వీళ్ళు రంగు వేశారు, వీళ్ళు బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని పెట్టారు. బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బిలో పావర్టీ కేటగిరీ అది. అది సార్ మీరు జరిగింది వాస్తవం, అది పొలిటికల్ గా. ఇప్పుడు మాకు బ్యాక్వర్డ్ క్యాస్ట్ అవసరం లేదు, ఎందుకంటే మేము పబ్లిక్ చెప్తున్నాం. ఇప్పుడు మేము పబ్లిక్ గా చెప్తున్నాం అంటే పబ్లిక్ గా మేము బ్రాహ్మణులు చెప్పుకుంటున్నాం అంటే మాకు ఆ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అవసరమన్నా చెప్పండి. మీరు తీసుకున్న పాయింట్ కరెక్ట్. మేము ఓసీస్, మేము బ్రాహ్మణులు, మమ్మల్ని బీసీ నుంచి ఓసీకి టర్న్ చేయండి అనే బాధ్యత మీరు తీసుకోవాలి. అవును, ఇప్పుడు మేము ఓసీలమే. ఇప్పుడు మేము ఓసీ అంటే ఏంటి? ఇప్పుడు రెడ్డి ఓసీ ఉన్నాడు, రెడ్డి కమ్మడు ఓసీ, వాడు బ్రాహ్మణుడనా? ఓసీ అంటే సమాజంలో బాగా బలిసినవాడు అని, అంటే కొంచెం ఆర్థిక స్థితిగతులు కరెక్ట్గా ఉన్నవాడు ఓసీ అంటారు. ఇక్కడ ఓసీ బీసీ అంటే అంటే ఏంటి? బిలో పావర్టీ కేటగిరీ, బిలో పావర్టీ కేటగిరీ, అంతేగాని అది క్యాస్ట్ కాదు. ఇప్పుడు అటువంటి ఓసీలో రెడ్డి ఉంటాడు బ్రాహ్మణుడనా? ఓసీలో కమ్మోడు ఉన్నాడు, వాడు బ్రాహ్మణుడనా? ఓసీలో కాపర్ ఉన్నాడు, వాడు బ్రాహ్మణుడనా? ఇప్పుడు అది ఇప్పుడు తరాలకు తెలియక కొంతమందికి బీసీ అంటే ఓసీ కంటే తక్కువ అనే ఫీలింగ్ అంతే. అది ఫైనాన్షియల్ స్టేటస్ అండి. అది ఫైనాన్షియల్ స్టేటస్ లో ఫీలింగ్, దానికి మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చేసిన ప్రచారం ఏంటంటే ప్రజల దృష్టిలో
వీళ్ళు కంసాలి వాళ్ళు, వీళ్ళు బ్రాహ్మణులు కారు, ఆ విధంగా వీళ్ళు కనిపిస్తున్నారు అని అనుకుంటారు కొంతమంది. కానీ వాళ్ళకి ఎటికెట్ చేయాలి కదా. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ తలలో నూరు పోస్తున్నారు విషయాన్ని. దానికి విరుగుడు ఇవ్వాలా లేదా మేము? అదే సార్. వాళ్ళు అలా చేయకపోతే మేము ఎందుకు ఇలా బయటకు రావాల్సి వస్తుంది చెప్పండి. మా పనులు చూడండి, మా పనులేమో మేము చేసుకుంటున్నాము. చూడండి, మా పనులు మా శిల్పాలు మా పౌరోహిత్యము, మా జ్యోతిష్యం, సిద్ధాంతం అన్ని మేము చేసుకుని వెళ్తున్నాం సైలెంట్ గా. మేము ఎవరిని ఇంతవరకు మా పూర్వీకులు కానీ మేము కానీ ఎవరు టచ్ చేయలేదు. ఎప్పుడైతే మా టార్గెట్ చేసి ఇలా చేస్తున్నారో అప్పుడు మేము బయటకు రావాల్సి వస్తుంది, మేము చెప్పాల్సి వస్తుంది. మీకంతా ఒక సెపరేట్ సిస్టమ్ ఉంది. చూడండి, ఒక బ్రాహ్మణుడు కానివాడు దేవాలయంలో దేవత ప్రతిష్టాపన చేసే అర్హత ఉందా చెప్పండి మీరు? నేను చెప్తున్నా సార్, ఉండదు. శిల్పశాస్త్రం ప్రకారము ఆ శిల్పాన్ని చెక్కి దానికి జలాదివాసాలు చేసి ప్రాణపతి అష్టబంధనం వేసి ప్రాణప్రతిష్ఠ చేసి కళావాహన చేసి అవన్నీ వాటి తగ్గట్టు హోమాలు చేసి నిర్వహించి అప్పుడు అభిషేకాదులు నిర్వహించిన తర్వాత ప్రథమ పూజ చేసిన తర్వాత మీ యజమానికి ఉపచెప్తారు. ఎవడు? ఆ శిల్పాచార్యుడు. ఇంత చేయాలంటే దేవత శక్తి దాన్ని తీసుకురావడానికి అధికారం ఎవరికి ఉంది? ఆ శిల్పాచార్యుడికి ఉంది. వీరు అబ్రాహ్మణుడు అయితే ఎట్లా ఉంటుందండి? ఆ మాత్రం ఇంటి జ్ఞానం వద్దా వీళ్ళకి, వెధవులకి? అది జ్ఞానంతో అజ్ఞానం. మనుషుల జంతువులు పుట్టిన వాళ్ళు అదే ఏదో తెలియని భావజాలం అంతే. తెలియని భావజాలం అంటే మేము ఎంత ఎన్నాళ్ళు భరించగలం? ఇప్పుడు మన వాళ్ళు మా పూర్వీకులు ఏం చేశారంటే కొంతమంది ఇంట్లో వాదించారు, తర్వాత పంచాయతీలు పెట్టారు, తర్వాత కోర్టుకు వెళ్ళారు. కోర్టులు నిరూపించుకుంటాం. అక్కడ వితండవాదం తావలేదు. కరెక్ట్ గా సమాధానం చెప్పాలంతే. మేము వేదాలు చూపిస్తాం, మా కర్మలు ఇవి ఉన్నాయి, మేము బ్రాహ్మణులు కాకపోతే ఇవన్నీ ఎలా చేయగలుగుతాం? మేము మీకు అధికారం వద్దా చూపించండి అని అంటాం. మనకేం అధికారం లేదు, వాళ్ళకి అధికారమే లేదు అసలు. మరి ఎట్లా అవుతుంది? వాళ్ళు బ్రాహ్మణులను ఎట్లా చెప్పుకుంటారు వాళ్ళు? మేము నియమిస్తాం అక్కడ ఒక విష్ణు ఆలయం నిర్మించిన తర్వాత ఒకరికి పాంచరాత్రి ఆగమం, విష్ణు యొక్క ఆగమం మేము వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విధంగా పూజ చేసుకో అని చెప్పేసి అక్కడ నియమించి మేము బయటకు వస్తాం. అంతవరకు ఉండేది. ఈ విధంగా మమ్మల్ని రెచ్చగొడితే గానీ మేము ఇలా బయటకు రావాల్సిన అవసరం ఉండదు. టార్గెట్ చేసి మరీ రెచ్చగొడుతున్నారు, బూతులు తిడుతున్నారు. ఎంతకాలం భరించుకుంటారు చెప్పండి? తిరుపతిలో జరుగుతుందా సార్ ఇది? అన్ని చోట్ల జరుగుతుంది, తిరుపతినే కాదండి, అన్ని చోట్ల జరుగుతుంది. గోదావరి జిల్లాలో విశ్వబ్రాహ్మణులు ఎవరు కూడా మాంస భక్షణం చేసేవాళ్ళు కానీ, కోడి ఇలాంటివి తినేవాళ్ళు కానీ కనీసం. సరే, విశ్వబ్రాహ్మణులు గోదావరి జిల్లాలో కాదండి, కర్ణాటకలో కూడా సగం మంది లేరు. సగం కాదు, 75% కర్ణాటకలో కూడా తినరు. వాళ్ళు చిన్నప్పుడే ఉపనయన సంస్కారాలు అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు ఎవరైతే మీరు బ్రాహ్మణులు అనుకుంటున్నారో, వినండి, మాంస భక్షణ గురించి చెప్తున్నాను. బ్రాహ్మణులు ఎవరైతే మీరు అనుకుంటున్నారో, ఒడిశా వెళ్ళండి, ప్రతి ఒక్కరు కూడా మాంసం తింటాడు. బెంగాల్ వెళ్ళండి, ప్రతి ఒక్కరు తింటాడు. తర్వాత మంగళూరు వెళ్ళండి, ప్రతి ఒక్కరు తింటాడు. ఈ విధంగా మాంస భక్షణం అనేది అన్ని వర్గాల్లోనూ ఉంది. అన్ని ప్రాంతీయ యొక్క భావజాలాలు తప్పించి అంటే ప్రాంతీయ ఆచార విధానాలు అంతే. ఇప్పుడు ఒక ప్రాంతంలో పచ్చిగా అవే తింటారు, పబ్లిక్ గా తింటారు. ఒక కత్తి కట్టుకుంటాడు, ఎడమ చేతిలో పెద్ద చేప ఒకటి మెప్పల్లో చేతులు పట్టుకొని తీసుకెళ్తుంటాడు, కుడి చేతిలో మాల ఉంటుంది. వాడు ఊద పుండ్రకాల అడ్డు నామాలు పెట్టుకొని వెళ్తుంటాడు. అందరూ మహారాజు నమస్కారం అంటుంటారు. వీడు నోట్లో జర్దా నవ్వులుకొని అంటుంటాడు. ఆ జర్దా నవ్వులుకొని జపం చేస్తుంటాడు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూపించాలి మీకు? పండితులు బ్రాహ్మణులు, పబ్లిక్ లో బ్రాహ్మణులు చేతిలో చేప ఉంటుంది. బెంగాల్ వెళ్ళండి, మీకు కనిపిస్తుంది. అంటే వాళ్ళు బ్రాహ్మణులు కారా? బెంగాల్లో వాళ్ళకి అలవాటు ఉందండి తినే. మరి అయితే బ్రాహ్మణులు కారా వాళ్ళు? మరి వాళ్ళు వాడే యజ్ఞం చేస్తాడు. ఆ రోజు ఇంట్లో బాగా తినుకొని వస్తాడు, యజ్ఞం చేస్తాడు. మరి ఇక్కడ ఏమైంది? మాంసభక్షణం అనేది ఎక్కడ ఉంది? వేదం నుంచి ఉంది. వేదం అంటే వేదం లేదు కానీ పురాణాల్లో ఉంది. యజ్ఞానికి బలి వేయడం, మేకలు బలి వేయడం, ఆవు దూడలు బలి వేయడం, ఇవన్నీ. తర్వాత నరభేదం కూడా ఉంది. ఇవన్నీ కూడా ఎవరు చేశారు? విశ్వకర్మ వంశీకులు చేసింది కాదు ఇది. విశ్వకర్మ వంశీకులు ఈ బలిని నిషేధించారు. ఇది చరిత్ర. దీని గురించి ఆధారం ఉంది. ఇవన్నీ బయట పెడితే గొడవలు వస్తాయని చెప్పేసి చేయలేదు. ఇకపై అవన్నీ బయట తీయాలని తీసుకున్నాం. ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. రాముడు అందరూ పూజ చేస్తున్నారు. రాముడు ఎవరండి? విశ్వకర్మ వంశీకుడు. నేను ఆధారాలతో సహా ఆర్టికల్ వేశాను, కర్ణాటకలో పేపర్లో కూడా వచ్చింది అది.
తెలుగులోను, కన్నడలోను, హిందీలో 3 భాషల్లో వేశాను అది. పూర్తి ఆధారాలతో సహా. ఎవడు పెద్ద పెద్ద పండితులు ఉన్నారు, నోరు విప్పలేకపోయారు. నేను రాస్తే అట్లా ఉంటుంది. ఆధారాలు పెట్టిన తర్వాత అది కోర్టుకు వెళ్ళి గెలాలి. రాముడి విషయం, రాముడు మా వాడని చెప్పిన తర్వాత ఒక శ్రేష్టమైన వంశం నుంచి పుట్టాడు ఆయన. ఏదో శంకర జాతి కాదు కదా రాముడు. శ్రేష్టమైన వంశం ఏది? విశ్వకర్మ వంశం అయింది. రావణ బ్రహ్మ కూడా శ్రేష్టమైన వంశీకుడు, ఆయన కూడా విశ్వకర్మ వంశీకుడే. రాముడు, రావణుడు ఇద్దరు కూడా బ్రాహ్మణులు. ఏ బ్రాహ్మణులు? శ్రేష్ఠ బ్రాహ్మణులు వాళ్ళు. వాళ్ళ మూలం ఎక్కడుంది? విశ్వకర్మ వంశంలో ఉంది. అంగిరసులు, బృహస్పతి దేవతల గురువు బృహస్పతి. ఆయన ఎవడు? ఆయన బృహస్పతి గురువు, దేవత గురువు అవ్వక ముందు ఆయన రథాలు చెక్కేవాడు, రథశిల్పి ఆయన. మీకు వేదం చూపించమంటే చూపిస్తాను ఈ విషయం. తెలుసు. బృహస్పతి రథశిల్పి. అంగిరస దేవతలు అంటారు, అంగిరస శిల్పులు వాళ్ళంతా. రహోగణ, సంవర్త వీళ్ళందరూ ఉన్నారు కదా, నాభానిధిష్ట, వీళ్ళందరూ కూడా దేవత వంశీక శిల్పులు వాళ్ళు. దేవత వంశం వాళ్ళు తలుచుకుంటే చాలు పెద్ద భవనం చేయొచ్చు, లేదంటే అఘారం చేయొచ్చు. అంత శక్తివంతులు మా పూర్వీకులు. ఇప్పుడు కూడా మాలో శక్తి ఏమి సందగించలేదు. మేము కన్నెర చేసామంటే భస్మం అవ్వాల్సిందే. అది కూడా మేము ఒక ధార్మికంగా మేము సృష్టించిన సృష్టి ఇది. మళ్ళీ మేమెందుకు నాశనం చేయాలని, దానికి పరమాత్మ ఉన్నాడని చెప్పేసి వదిలేస్తున్నాం. వాడిని లేపడం ఎంతసేపు? కన్నెర చేస్తే లేచిపోతాడు వాడు. ఇప్పుడు వాడి బతికించడం మా చేతిలో ఉంది, ఉచ్చారణ చేయడం కూడా మా చేతిలో ఉంది, మారడం కూడా మా చేతిలో ఉంది. ఆ విధంగా మమ్మల్ని ఎక్కువ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయకూడదండి. ఎందుకంటే మేము సౌమ్యంగా ఉన్నాము, ఏదో మా పనులు మేము చేసుకుంటున్నాము. పని కట్టుకొని దుష్ప్రచారం చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది చెప్పండి. సార్ మరి ఏదో ఇప్పుడు అంటే నేను ఇప్పుడు దాకా వినలేదు, ఇది మొదటిసారి మీ నోటి మాట వెంటనే రెండు జరుగుతున్నాయని. ఇప్పుడు పబ్లిక్ లో నిత్యం ఎదురుస్తుంది అవి. కూసాలు చెప్పుకునే వాళ్ళు అంటారు, మీకడి బ్రాహ్మణత్వం, మీరు కూసాలు చెప్పుకుంటారు, రాళ్ళు కొట్టుకుంటారు. మీకడి మేము రాళ్ళు కొట్టుకుంటే కదా నువ్వు అక్కడ అడుక్కుంటున్నావు. రాళ్ళు కొట్టుకుంటే కదా అక్కడ మీకు స్థానం కల్పిస్తే అడుక్కుంటున్నావు నువ్వు. అంతే కదా. మేము మా వాళ్ళు ఎప్పుడైనా అడుక్కోవడం చూసావు నువ్వు? మా దగ్గర జ్ఞానము ఉంది, విజ్ఞానం ఉంది, రెండు ఉంటాయి. అంటే వేద జ్ఞానం ఉంది, తంత్ర జ్ఞానం ఉంది. తంత్ర జ్ఞానం అంటే సైంటిస్ట్ అంటారు కదా, ఆ విజ్ఞానం అనమాట. మేము ఏ రూపం లేని ఒక వస్తువుని తీసుకొచ్చి దానికి రూపకల్పన చేస్తాం. సృష్టికర్తలం మేము. ఇప్పుడు పుష్పక విమానాలు చేసింది ఎవరు? మీరు వచ్చేసారా? మాయ విశ్వకర్మ మీవాడా? బృహస్పతి ఆయన మహామహా రథాలు నిర్మించాడు, ఆయన మీవాడా? దేవతలకు పురోహితుడు విశ్వరూపాచార్యులు మీవాడా? స్పష్ట విశ్వకర్మ మీవాడా? ఆయన ప్రజాపతి స్పష్ట విశ్వకర్మ. ఇదని వేదాల ఆధారాలతో చెప్తున్నాను. మీరు పురాణంలో ఏదైతే రాసుకుని వచ్చిస్తే దాన్ని నేను ఒప్పుకొని, కోర్టు ఒప్పుకోదు. పురాణం అంటే కోర్టు ముందే మొదటి రోజే కొట్టి పడేస్తుంది. పురాణాలు నాట్ అలౌడ్ అని. పురాణం సార్ నాట్ అలౌడ్ కోర్టులో. పురాణాలంతా సామాన్యులకు సంబంధించింది. మీరు రాయొచ్చు, నేను రాయొచ్చండి పురాణం. ఇదండి మా యొక్క ఆవేదన, మీరు అర్థం చేసుకోవాలి. మమ్మల్ని మీరు పొగడపోయినా పర్లేదు, మా జోలికి రాకపోతే చాలు, మేము ప్రశాంతంగా ఉంటాం. బ్రాహ్మణులు కాదని అంటూ మా ఇంట్లో లేదు. మీరేం చేస్తుంటారు? నేను ఏదో ఇలా చరిత్ర గురించి చదువుతూ ఉంటాను సార్. నేను ఎవరికి చెప్పినా ఇలాంటి భావజాలంతో ఉన్న వాళ్ళకి 4 విషయాలు చెప్తాను నేను. మొట్టమొదటి విషయం అంటే బ్రాహ్మణులు తన యొక్క నగల్ని లేకపోతే శిల్పాలని తన యొక్క వస్త్రాలను తీసుకోవడానికి అందులో 4 భాగాలుగా తయారైపోయారు. ఇక్కడ మీరు వస్త్రాలను తీసుకొస్తున్నారు కదా, ఆ వస్త్రాలు నెయ్యించడానికి మేమే ఇచ్చాము వాళ్ళకి. యంత్రం చేసి ఇచ్చి ఇలా చెయ్యి, ఇలా చేసుకుంటూ పో అని మేము నేర్పిస్తాం. అంత మాత్రాన ఇప్పుడు మేము అది కాదు మాది. ఇప్పుడు ఒక మాంసం కొట్టాడు ఉంటాడు, వాడు కత్తి చేసి ఇలా ఇదిగా ఇచ్చిస్తే వాడు మాంసం కొట్టుకున్నాడు అంటే మేము మా కత్తి వెళ్ళిందనేసి వాడు మా పని కాదు అది. అంతే సార్. ఇప్పుడు నాయ బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళకి గడ్డ గీసుకోవడానికి కత్తి ఇస్తాం చేసి. అంత మాత్రం అది మాకు సంబంధం లేదు. అది వ్యవసాయం చేస్తారు, రైతు ఉంటాడు, వాడికి నాగలు చేసి ఇస్తాము. అలాగని మేము ఉన్నాం. మనుగురు కోసం, సమాజ శ్రేయస్సు కోసం వారికి ఉపకరణాలు మేము చేసిస్తాము. అది ఎలా ప్రయోగించాలో కూడా నేర్పిస్తాం. ఇప్పుడు ఆ కాలంలో యుద్ధాలకు సంబంధించిన పరికరాలు మేము చేసాం. అది ఎలా ఉపయోగించాలో కూడా మేము నేర్చాం. అంతెందుకు ద్రోణాచార్యుడు ఎవరు? మావాడే. ఆయన ఒక కౌరవ పాండవ గురువు. ఆయన యుద్ధ విద్యలు, శస్త్రాస్త్రాలు వాళ్ళకి నేర్పించాడు కదా.
నేర్పించాలంటే వాడికి ప్రయోగం కూడా తెలుసు కదా. అదే అండి. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే సార్. ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది ఏం లేని పరిస్థితి మరి ఎక్కడ వచ్చిందో నాకు తెలియదు కానీ, అంటే నేను బ్రాహ్మణులు మీరు చరిత్ర పరిశోధకులు కాబట్టి మీరు ఈ ఒక పాజిటివ్ వేలో ఆలోచించండి, ఒక టెక్నికల్ గా ఆలోచించండి. టెక్నికల్ ఇప్పుడు మన భారతదేశం కానీ ప్రపంచం కానీ ఒక నాగరిక విప్లవం ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఆ మూలాలు వెతుక్కుంటూ వెళ్ళండి. అక్కడ మీకు తెలుస్తుంది ఎవరు బ్రాహ్మణులు అనేది. నిస్వార్థంగా చేశారండి. అటువంటి వాళ్ళని వీళ్ళు ఊచకొత్త కోయిస్తారండి వీళ్ళు. విశ్వకర్మ లేనిదే ఏది జరగదనేది అందుకే వేమన చెప్పాడండి. ఆయన మహాయోగి. విశ్వకర్మ లేనిది విశ్వంబు లేదురా విశ్వధాభిరామినుడు మన యోగి వేమన చెప్తారు. ఆయన ఒక గట్టి యోగి. నా ప్రశ్న అది కాదు సార్. నా ప్రశ్న ఏంటంటే ఎక్కడ అణచివేయపడ్డారు, ఎక్కడ జర్మనీ దేశానికి విదేశాలకి పారిపోయారు అనే అంశాలకు సంబంధించిన ఆధారాలు ఎలా ఉంటే చెప్తారని. అవన్నీ ప్రాంతీయ ఆధారాలు ఉంటాయి, ప్రాంతీయ కథలు. అంటే మా పూర్వీకుల నుంచి వస్తున్నాయి. అది ఇటువంటివి చెప్పాను కదా. ఒక చిన్న ఆర్టికల్ కూడా మాది ఎవరు ప్రచురణ మొదట వేరు. అది మా పుస్తకాలను ఉన్నాయి మా దగ్గర గ్రంథాలు ఉన్నాయి. ఈ విషయంలో వైశ్వకర్మ సాహిత్యం అని ఉంటుంది కదా, మా కథలు మేము మర్చిపోకూడదని మేము మా పూర్వీకులు రాశారు, అందులో ఉన్నాయి. అలాగే సార్, మీరు అన్నది తప్పు కాదు. నేను చెప్పేది మీరు వేదాన్ని పూర్తి చేస్తూ విశ్వకర్మ యొక్క గొప్పతనాన్ని చెప్తూ విశ్వకర్మ బ్రాహ్మణ యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ వస్తారు. అది తప్పు మీరు అన్నో కరెక్టే. కానీ సమాజంలో ఎక్కడికి కిందకి నెట్టబడ్డారో, ఏ సమయంలో, ఏ రాజు సమయంలో, ఏ బ్రాహ్మణ సమయంలో అనేది కూడా ఆధారంగా ఎక్కడ చెప్తే ఆలోచిస్తానని చెప్తున్నాను సార్. అదే స్వార్థం అండి. ఇప్పుడు ఎవరైతే చూడండి, తనది కాని ప్లేస్ లో ఎవరైతే ఉంటారో అక్కడ భయం ఉంటుంది. ఆ భయంతో ఆ స్థానం ఎప్పుడు కోల్పోతామన్న భయంతో వాళ్ళు ఎన్నెన్నో తప్పటడుగులు వేస్తుంటారు. ఆ విధంగా వేసే తప్పటడుగులే మా పైన బురద చల్లడం. ఈ బురద చల్లడం అనేది ఆ భయంతో. అలాంటి ఉదాహరణతో కూడిన చారిత్రాత్మక అంశాలు నాకు కావాలని చాలా ఉన్నాయి. అటువంటి ఉదాహరణలు మీకు చాలా ఇస్తాను. ఈ నెంబర్ కి 1, 2, 3 పెడితే నేను చదువుకుంటూ ఉంటాను. సరే కోణాలకి న్యాయానికి ఒక వైపులో చూసి నేను రెండో వైపు కూడా చూడాలి కదండి. ఎవరో ఎదురు కూడా చెప్పారు అంటే మనం బ్లైండ్ గా నమ్ముతాం. అది ఎంత నిజం ఉందో చూడాలి. ఇప్పుడు మీలాంటి ఇతిహాస పరిశోధకులే దాన్ని బయటకు తీసుకురావాలి. మేము చెబుతున్నాము, చాలా మంది నమ్ముతున్నారు. కొంతమంది ఏమంటారంటే, మన పన్ను వాళ్ళు ఏమంటారంటే, ఎవరైతే బ్రాహ్మణులుగా చాలా మంది అవుతారు వాళ్ళు ఏమంటారు, వీళ్ళు కడుపు మంటతో ఉక్రోషంతో చెప్తున్నాడు, ఇదేం నమ్ముతాంలే అంటారు. అది కరెక్ట్ కాదు. మీలాంటి ఎవరైతే ఇతిహాస శాస్త్రజ్ఞులు ఉంటారో వాళ్ళు దాన్ని బయటకు తీసుకొచ్చి ఇది కరెక్టు, ఈయన ఆవేదన కరెక్టు కాదనడానికి వీలు లేదనమాట. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మన సంస్కృతి తెలియజేయాలంటే మన శిల్పాల్లోకి రావాలి, మళ్ళీ సార్. ఒక యజ్ఞాలకే రావాలి, వేదాలకే రావాలి. వేదం అంతా శిల్పమేనండి. దేవబ్రాహ్మణులు ఉంటారు సార్, వాళ్ళు వేదాధ్యయనం చేసిన వాళ్ళు ఉన్నారు, జ్యోతిష్ శాస్త్రవేత్త పండితులు ఉన్నారు. చూడండి, ఒకటి చెప్తున్నాను నేను, దాని ఆర్టికల్ ఉంది, వేదం ఒకరి సొత్తు కాదు. సనాతన భారతీయులు ప్రతి ఒక్కరు కూడా వేదం నేర్చుకోవాలి, అందులో రహస్యాలు తెలుసుకోవాలి. అది నేను రాశాను దానిలో. వేదంలో జాతులు లేవు కానీ వంశాలు ఉన్నాయి. నేను కోరుకున్నది కూడా అదే సార్. మనం మళ్ళా ఈ వేదాధ్యయనం మీద పిల్లల్ని మనం ఆ రీతిగా ముందుకు వెళ్ళనివ్వాలి. అంటే మన చరిత్ర మనం తెలుసుకునే విధానంగా. అవును, పురోహితం అనేది అందరూ చేయొచ్చండి. ఇప్పుడు ఒక పద్మశాలి వారు ఉన్నారు అనుకోండి, ఆయన చేయొచ్చు. రెడ్డి ఉంటే ఆయన చేయొచ్చు. ఒక కామోడు ఉంటే ఆయన చేయొచ్చు. అంతవరకు ఎందుకు, మాల మాదిగలు కూడా వాళ్ళు చేయొచ్చు. వాళ్ళకే ఉన్నారు సార్, వాళ్ళకి వాళ్ళే ఉన్నారు. వాళ్ళే కాదు, వాళ్ళు అందరికీ చేయొచ్చు. వాళ్ళ మనసులు కారేంటండి వాళ్ళు వాళ్ళ మాదిగలు తక్కువ తీయాలి. వాళ్ళ మనసులే, వాళ్ళ కాస్త కోసిన కూడా రక్తం వస్తుంది, మనకు కోసిన రక్తం వస్తుంది. ఎందుకంటే డిఎన్ఏ విజ్ఞానం అనేది ప్రత్యేకంగా ఉంటుంది అంతే. కానీ అందరూ మనుషులే, వాళ్ళు ఒక విజ్ఞానాన్ని డెవలప్ చేసుకోవాలి. మీరు అన్నది కాదు సార్. ఇప్పుడు అందరికీ రక్తం ఒకటే, అందరి జ్ఞానం ఒకటి కాదు. అవును, ఇప్పుడు చూడండి, ఈ శిల్ప విజ్ఞానం వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణ కంటే ఎక్కువ ఉండొచ్చు. ఆయన వేదాధ్యయనంలో మీ జ్ఞానం తక్కువే ఉండొచ్చు. అవును, ఇంకొకటి మనకంటే ఇంకొక ఆయన గొప్ప అతను ఉంటాడు, సంగీతం నేర్చుకున్నాడు, ఆయన జ్ఞానం ఇంకా గొప్పదే ఉండొచ్చు. అందులో కుమ్మరి వాళ్ళు కుండలు చేస్తారు, అది పెద్ద బ్రహ్మ విద్య. ఇప్పుడు నాయి బ్రాహ్మణులు క్షురక పని చేస్తారు, అది బ్రహ్మ విద్య.
దానిలో ఏమైనా విజ్ఞానం ఉందా? అది విద్య ఉందా అన్నది కాదండి ప్రశ్న. చెప్పింది వినండి. ఇక్కడ విజ్ఞానం ఇప్పుడు చూడండి, ఒక 4 కర్రముక్కలు పడేసి ఒక స్టూల్ చేయమంటారు, అందులో విజ్ఞానం ఉంది. మీరు చేయగలరా? చేయలేరు. చేయలేను సార్. అంతేకాదు, ఒక లోహం ఇచ్చేసి దాన్ని కరిగించి దానిలో 3 రకాల 4 రకాల లోహాలు ఉంటాయి విడదీసి అందులో ఇనుము తీసి దానిలో పరికరాలు చేయాలి. అది మీరు చేయగలరా? చేయలేము సార్. అది ఇప్పుడైతే మీకు ఎంతకే ఎన్ని టన్నులు కావాలంటే టన్నులు వస్తుంది. ఆ కాలంలో ఎక్కడ ఉండేది? ఇవన్నీ భూగర్భంలో ఉండేవి. వీళ్ళు యోగ శక్తితో ఈ చోట తవ్వితే ఈ లోహం వస్తుందంటే వెలికి తీయించి అక్కడ దాన్ని బ్లాస్ట్ ఫర్నెస్ లో కరిగించి ఆ ఉప్పును ఇనుముని ఇతర లోహాలను వేరు చేసి ఆ ఇనుముని ప్రత్యేకంగా తీసుకొని దాంతో వస్తువులు చేసి ఇచ్చేవారు. ఇది చిన్న విషయం. ఇది పెద్ద విజ్ఞానం అయితే కానీ ఈ పని చేయలేడు కదా. ఇది విశ్వకర్మ వంశస్థులు చేసిన పని. ఇది ఇలా చేయడం వలన ఆయన మామూలుగా ఆ కడుపు కోసం ఇంత కష్టపడాల్సిన అవసరం ఉందా చెప్పండి? లోక కళ్యాణం కోసం చేశారండి ఇదంతాను. ప్రజలు బతకాలని చేశారండి. అప్పుడు ఆ కాలంలో నిర్మించిన విష్ణు స్తంభం ఢిల్లీలో ఉంది కదా, అటువంటి స్తంభం ఇప్పుడు ఎందుకు నిర్మించలేకపోతున్నారు? నాసా వాళ్ళు కూడా వచ్చి దాన్ని టెస్ట్ చేసి వెళ్ళారు. ఆ ఫార్ములా కనిపెట్టలేకపోతున్నారు. ఇప్పుడు తుప్పు పట్టదు, ఆ షైనింగ్ పోదు, ఎట్లా ఉందో అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు ఒక ఇనుము తెచ్చి రోడ్డు మీద ఏంటి ఒక తెల్లవారు వచ్చేసరికి ఫుల్ తుప్పు పడిచి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వందల సంవత్సరాలు, ఎన్ని శతమానాల నుంచి ఉంది అక్కడ స్తంభం? నేను ఒక ప్రశ్న వేస్తాను సార్, తప్పుగా అనుకోకండి. చెప్పండి. ఇప్పుడు ఒక 4 నుంచోబెట్టాను. ఒక ఉపాధ్యాయుల్ని, ఒక సైంటిస్ట్ ని, ఒక పోలీస్ ని, ఒక రాష్ట్రపతిని నుంచోబెట్టాను. నుంచోబెడితే ఎవరు గొప్ప అని చెప్తారు? ఇప్పుడు ఈ 4 కూడా మావేనండి. మేము రాష్ట్రపతి వినండి చెప్తాను. నావేనంటే దాంట్లో ఎంత అంతరార్థం ఉంటుంది చూడండి. ఇప్పుడు వేదంలో ప్రథమ చక్రవర్తి భువన విశ్వకర్మ, ఆయన మావాడేనండి. అంటే భూమండలాన్ని పరిపాలించిన చక్రవర్తి అనమాట, మొదటి చక్రవర్తి. ఫస్ట్ చక్రవర్తి విశ్వకర్మ, కరెక్ట్. భువన విశ్వకర్మ ఆయన ఎవరికి పరిపాలించాడు? దేవతలకి ప్లస్ ఇతర గణాలు మనుషులు కూడా పరిపాలించాడు. ఆయన అందరికీ రాజు, ఆయన చక్రవర్తి. ఆయన ఇప్పుడు ఆఖరిగా ఈ రాజగురువు మొన్న 100 సంవత్సరాల క్రితం మైసూరులో రాజగురువు మావాడేనండి, ఆఖరివాడు. ఆయన సిద్ధలింగ స్వామి అంటారు ఆయన్ని. రాజగురువు ఆఖరివాడు అనమాట. అంటే ఈ జనరేషన్ లో చెప్పుకున్న ఆఖరివాడు. మొదటివాడు వాడు, ఆఖరివాడు ఈయన. తర్వాత కాశీరాజు మావాడే, తమిళనాడులో చాలా మంది రాజులు మావాలే, పెందోట ప్రభువులు అంటారు వాళ్ళు మావాలే, ఇంకా చాలా మంది మా యొక్క రాజ్యం పరిపాలించే ప్రభువులు ఉన్నారు, వాళ్ళంతా మావాలే. అదే సార్ మీరు అన్నది. రావణ బ్రహ్మ మహా త్రికాల జ్ఞాన 3 లోకాలు జయించిన వాడు, ఆయన బ్రహ్మజ్ఞాని. ఆయనకి విష ప్రచారం చేశారు కానీ ఆయన బ్రహ్మజ్ఞాని. ఆయన బ్రహ్మజ్ఞాని అనేవాడు తప్పు ఎందుకు చేస్తారండి? సరే, రాముడు మావాడే. రాముడు అంత చక్కటి రామరాజ్యం పరిపాలన అనేసరికి ఒక ఇతను శంభుకుడికి ఎందుకు చంపుతాడు? ఏ పాపం పుణ్యం ఎరిగిన శంభుకుడికి ఎందుకు చంపుతాడు? ఇవన్నీ కల్పితాలు చేర్చించబడ్డాయి. ఇప్పుడు తర్వాత ఇదేందా రాజులు పరిపాలన గురించి చెప్పానా? అది మా వాళ్ళు చేశారని చెప్పాను కదా. రాజు గురువులుగా మా వాళ్ళే ఉండేవాళ్ళు. అప్పుడు గురుకులాలన్నీ మావే. తక్షశిల, నలంద ఇవన్నీ గురుకులాలు మా వాళ్ళే. అధ్యక్షులు అంటే ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఉపన్యాసులు అందరూ మా వాళ్ళే ఉండేవారు. కొన్ని విదేశాల నుంచి కూడా మన దేశం నేర్చుకుని వెళ్ళేవాళ్ళు. ఆ చరిత్ర మాదే. గురుకులాలు ఇవన్నీ మావే కదా. దాని తర్వాత వైద్యాలు, సుశ్రుతుడు తెలుసు కదా మీకు, ఆయన మావాడే. రసాయన శాస్త్రము, ధనంజయ రసాయన శాస్త్రం ఉంది కదా, నాగార్జున, ఆయన మావాడే. ఇప్పుడు మీరు అన్నది అన్ని వాస్తవం సార్. ఇప్పుడు చూడండి రాజ్య పరిపాలన గురుత్వం అంతే. రక్షణ కోసము ఆయుధాలు కనిపెట్టి, యంత్రాలు కనిపెట్టి, దాని ప్రయోగాలు నేర్పించి విడిచిపెట్టింది ఎవరు? అది మా వాళ్ళే. సైన్యాధికారిగా ఉండేది మా వాళ్ళే. ఈ నాణ్యాలు ముద్రించింది మా వాళ్ళే. యంత్రాలు, పుష్ప విమానాలు చేసింది మా వాళ్ళే. అబ్రాహ్మణులు అయితే, అజ్ఞానులు అయితే ఇవన్నీ ఎందుకు ఎలా చేస్తారు చెప్పండి? వీళ్ళు ఎందుకు ఇలాగ అజ్ఞానంలో ప్రచారం చేస్తున్నారు? వీళ్ళకి ఏం జరుగుతుంది చెప్పండి? మా మీద అబద్ధపు బురద జల్లుతుంటే మేము ఎందుకు భరించాల్సి ఉంటుంది? ఇప్పుడు అలాగే మీరు చెప్పినవన్నీ కరెక్టే సార్. ఇప్పుడు 4th జనరేషన్ పర్సన్స్ కొంతమంది ఉన్నారు.
ఫోర్త్ కాదు, ఇప్పుడు టెన్త్ జనరేషన్ ఉంది. ఆ 10th జనరేషన్ లో కూడా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మేమే. ఎందుకంటే మేము ఇప్పుడు ఊరుకోనే లేదు, మీకు భరించే అవసరం లేదు. మేము బయటకు వచ్చేసాం అంతే. ఇన్నాళ్ళ మేము ఇంట్లో కూర్చొని వాడు పాపం వాడు పోతాడులే అనుకునే మనస్థితి ఎవరికి లేదు ఇప్పుడు. అందరూ మా యొక్క ఆర్టికల్తో మా యొక్క ఉపన్యాసాలతో అందరూ కూడా వాళ్ళ రక్తం మరుగుతుంది. ఇన్నాళ్ళు ఏంటంటే మా వాళ్ళకే వాళ్ళ చరిత్రలు తెలియక ఊరుకున్నారు. అంటే మేము అందరికన్నా గొప్ప వాళ్ళమని అనుకుంటారు, కానీ ఏ విధంగా నిరూపించాలో తెలియదు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఆధారం లేదు, అంటే గ్రంథాలు లేవు, విద్య లేక. సార్ ఇప్పుడు దాకా మీరు చెప్పింది ఒకసారి 2 నిమిషాలు చెప్పండి. ఏం లేదు, బ్రాహ్మణత్వం అనేది దేనికి రిలేటెడ్ అయిందంటే వేదాధ్యయనానికి, వేద పట్టణానికి, స్మార్త విద్యకి, లేదా దాన్ని ఇప్పుడు అది కానీ బ్రాహ్మణం అంటే కర్మ చేయాలి, బ్రాహ్మణ్యం అంటే జ్ఞానం విద్య రెండు ఉంటేనే బ్రాహ్మణుడు వాడు. ఇప్పుడు మాట జ్ఞానం అంటే వేద జ్ఞానము, విజ్ఞానం అంటే ప్రాక్టికల్ అన్నమాట. ప్రాక్టికల్ సార్. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు ఈ 100 సంవత్సరాల నుంచి లేదా 150 సంవత్సరాల నుంచి లేదా 200 సంవత్సరాల నుంచో ఈ బ్రాహ్మణత్వం అంటే వేదాధ్యయనానికి, స్మార్తాధ్యయనానికి, పురోహిత్యానికి, లేకపోతే మామూలుగా ఈ పంచాంగ కర్మలకు సంబంధించిన విషయాలు చెప్పడానికి మాత్రమే వాడే బ్రాహ్మణుడు అనుకునే అపోహతోటి ఈ బ్రాహ్మణుడే మొత్తం అందరినీ ఏదో చేసేస్తున్నాడు, ఏదో రాజరికం చేసేస్తున్నాడు, మిగతా వాళ్ళందరినీ అనగదొక్కేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు అని ఒక పెద్ద అపోహ భావనతో అందరూ కూడా బయలుదేరుతున్నారు. అపోహ భావన అవ్వచ్చు, లేకపోతే పైసే అయ్యి ఉండొచ్చు. మీరు అంటే మీరు గుడికి వెళ్తే వాడి పెట్టడం ఏంటి, లేకపోతే నేను పెట్టుకుంటూ ఏంటి, నేను తక్కువ ఏంటి, వాడు తక్కువ ఏంటి, ఇదంతా ఒకటైతే ఇప్పుడు వ్యాధి అయిపోయిందంటే మిగతావన్నీ కూడా వృత్తి సంబంధ విద్యలు అయిపోయాయి. బ్రాహ్మణత్వంలోంచి విడిపోయిన మిగతావన్నీ విశ్వకర్మ అవ్వచ్చు, లేకపోతే నాట్యాచారులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా బ్రాహ్మణత్వంలోంచి వచ్చినవే, బ్రాహ్మణ విద్యలే. అలాగే ఈ నేయడాలు అవ్వచ్చు, వేదాన్ని అనుసరించి ఎవడైతే బతుకుతాడో వాడు బ్రాహ్మణుడే. వేదాలను ఉపయోగించి ఎవడు బతుకుతాడో వాడు బ్రాహ్మణుడే. మేము చేస్తున్న పంచశిల్పాలు కూడా వేదంలో ఉన్నవే. ఋగ్వేదంలో 70% శిల్పం ఉంది, యజుర్వేదంలో 90% శిల్పం ఉంది, సామవేదంలో 50% శిల్పం ఉంది, అధర్వ వేదంలో 100% శిల్పం ఉంది, ప్రణవ వేదం అంతా శిల్పమే. 5 వేదాలు 4 వేదాలుగా క్రియేట్ చేశారు. అది మళ్ళీ వేదత్రయి అంటారు. అధర్వ వేదాన్ని 100% శిల్పం ఉంది కాబట్టి దాన్ని తీసుకోరు వీళ్ళు మళ్ళీ. ఇలా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ప్రశ్నించేవాడు లేకపోయినప్పుడు వీళ్ళే బుద్ధివంతులు. ప్రశ్నించేది వస్తే వీళ్ళంతా దౌర్భాగ్యులు, దేశద్రోహులు ఎవరు ఉండరు అనమాట. అదే సార్, ఇప్పుడు దౌర్భాగ్యులు, దేశభక్తులు కాదండి, ఎవరో కాదు, దేశద్రోహులు. సనాతన ధర్మానికి ఒక విషయం చెప్తే దేశద్రోహులు ఎందుకని చెప్పాను వినండి. పరమాత్మ అంటే ఎవరికైతే తెలుసా? తెలీదు. గణపతికి పరమాత్మ అంటారు, సుబ్రహ్మణ్యకి పరమాత్మ అంటారు, వాళ్ళ తండ్రి గారైన శివుడికి పరమాత్మ అంటారు, అంతెందుకు ఆ విష్ణు గారికి పరమాత్మ అంటారు, అందరికి పరమాత్మ అంటున్నారు. పరమాత్మ పదం విలువ లేకుండా చేస్తున్నారు. పరమాత్మ జ్ఞానం ఎవరు తెలుస్తుంది చెప్పండి? ఉపనిషత్తు వదలండి, ఉపనిషత్తు వరకు ఎందుకు వెళ్తారు? వేదం ఉంది కదా, వేదంలో పరమాత్మ ఎవరిని గుర్తిస్తుంది అది చెప్పండి ముందు. వేదం పరమాత్మ విశ్వకర్మకు మాత్రమే గుర్తిస్తుంది, విశ్వకర్మనే చెబుతుంది. నేను నిరూపిస్తాను, నాకు అవకాశం ఇవ్వండి. నేను నిరూపిస్తాను. నేను నిరూపించలేకపోతే అక్కడ నాకు అవమానం చేయడానికి అవకాశం ఇవ్వండి. అందుకే వేదిక పిలుస్తున్నాను. నేను నిరూపించలేకపోయాను అనుకోండి, మీకు ప్లస్ పాయింట్ కదా. ఇంతగా పెద్దగా అరుస్తున్నాడు ఈయన నిరూపించలేకపోతే వీరికి అవమానం చెప్పులతో కొడదామని చెప్పేసి నాకు అవకాశం వేదిక ఇవ్వండి. నేను నిరూపించలేకపోతాను అనుకోండి. సార్ మీరు అంతా తెలుసుకుని సమర్థవంతంగా మాట్లాడుతున్నారని నాకు అనిపిస్తుంది, దాంట్లో తప్పేమీ లేదు. ఇంకొకటి, ఇప్పుడు ఆ పరమాత్మ జ్ఞానం ఎందుకు ప్రజలకు తెలియదు? అది ఒక విశ్వకర్మ వంశీకులు దేవుడికి ఎందుకు చెప్పారు అంటే పరమాత్మ మాకు మాత్రమే దేవుడా? మీకు సంబంధం లేదా? అంటే వేదంకి మీకు సంబంధం లేదా? వేదంలో చెప్పిన ఇంకొకటి, గాయత్రి దేవత ఎక్కడ ఉందని చెప్పండి. గాయత్రి దేవత ఎక్కడ ఉందని చెప్పండి వేదంలో. గాయత్రి అగనే గాయత్రి అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు గాయత్రి దేవత కాదని నేను 5 సంవత్సరాల నుంచి ఉద్యమం చేసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే పండితులు వాడు గాయత్రి మాట పెట్టడానికి ఉచ్చరించడానికి భయపడుతున్నాడు. ఇప్పుడు గాయత్రి ఇన్ని సంవత్సరాలుగా వేదమాత మా కులదేవత అనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు గాయత్రి గురించి చెప్పడానికి రావట్లేదు. అది పెద్ద మోసం. ఎందుకు? అది ద్రోహం కాదా? సనాతన ధర్మానికి ద్రోహం కాదు అది. ఆ సవిత ఆ మంత్రంలోనే ఉంది, తత్సవితుర్వరేణ్యం తత్సవితు ఆ మంత్రంలోనే ఉంది. ఆ సవిత మంత్రాన్ని తీసేసి దాన్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు విడదీసేసి అక్కడ గాయత్రి అనే ఛందస్సుకి దేవత రూపం కల్పించాల్సిన అవసరమే ఉంది. ఆ సవితుడు అనేవాడు పురుషుడు. ఆయన మీరు స్త్రీగా ఎందుకు వర్ణిస్తున్నారు? దానివల్ల ఎవరికి లాభం వస్తుంది? ఆ సవితుడు ఎవరైనా మీరు ఇంకా మరికొంచెం డీప్కి వెళ్తే
త్వష్ట విశ్వకర్మ సవిత ఒకటైనా వస్తుంది. అందుకే వాళ్ళు ఆ విశ్వకర్మ మంత్రం ఇదని చెప్పేసి ఆ మంత్రం యొక్క ప్రభావం మాకు కావాలి, కానీ ఆ మంత్ర దేవత ఎవరికి తెలియకూడదని చెప్పేసి ఆ గాయత్రి అనే ఛందస్సును తీసుకొచ్చి దేవత చేశారు. ఆ విశ్వకర్మ పోలి ఉన్న రూపాన్ని కల్పించారు. ఇంత చేయవలసిన దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు ఈ గాయత్రి గురించి ఇంత ప్రజల్లో ఇంత అపోహలు కల్పించారు కదా, లేని గాయత్రికి అసలైన పరమాత్మను దూరం చేశారు కదా. దీన్ని ఏమంటారు? ద్రోహం అంటారా, అమాయకత్వం అంటారా? మీ దృష్టిలో ఇంత చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ 200 ఏళ్ళు 150 ఏళ్ళు వదిలేయండి, గత పరంపరంగా గాయత్రీ దేవ మంత్రం ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచో గాయత్రీ దేవ ఉపాసన అని చెప్పి చాలా ఉపాసన ఉంది. దానికి ఆధారం ఎక్కడుందండి? వేదంలో కనిపించాలి కదా. గాయత్రి మంత్రం అనేది ఏ మంత్రం కొంటారు? గాయత్రి అంటే ఒక మంత్రం ఉంది, ఆ మంత్రంకి మీరు గాయత్రి అంటారు, అంతే కదా. ఓం భూర్భువ స్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్, ఇది మంత్రం కదా. ఆ ఓం భూర్భువ స్వహ అనేది వేదంలో ఉందా? లేదు. అది ఎక్కడ తీసుకొచ్చారు? గోపిల సూత్రం అనే గ్రంథం నుంచి ఇక్కడ అడాప్ట్ చేసుకున్నారు. సరే ఫోన్లే, అది వ్యాహుతులు అని తీసుకుందాం, అంటే జపం చేసుకుంటారో మీ ఇష్టం. కానీ మూల మంత్రం ఏది? ఏ వేదంలో చూసినా 4 సార్లు మనకి వస్తుంది. అంటే ఋగ్వేదంలో ఒకసారి, యజుర్వేదంలో 2 సార్లు, సామవేదంలో ఒకసారి వస్తుంది ఆ మంత్రం. వచ్చిన ప్రతి చోట కూడా గాయత్రి ఛందస్సు దర్శించుకున్న ఋషి విశ్వామిత్రుడు దేవత సవిత అని రాసుంది. అంతేగాని మీరు దానికి వేదం చెప్పిన దాన్ని మీరు ఎందుకు వక్రీకరించారు? నాస్తికులు కదా మీరు. నాస్తికో వేదం ఎందుకు అన్నప్పుడు వేదం నిందించిన వాళ్ళు నాస్తికులు అవుతారు కాదా? నాస్తికులతో మీ సనాతన ధర్మకి ఏం సంబంధం అండి? మీకు వేదాలతో మీకేం సంబంధం? జనాలను తప్పుదారు పట్టించడానిక? ఇది ఎప్పుడు జరిగిందంటారు? అసలు ఏ శతాబ్దంలో జరిగిందంటారు ఇలాగా? అది మీరే చెప్పాలి. గాయత్రిని ఒక పురుషుడిని గాయత్రి స్త్రీగా ఆరాధిస్తున్నారు కదా, అది మీరే చెప్పాలి. సార్ మీరు గాయత్రి మంత్రం చదువుతారు చదవరా? గాయత్రి మంత్రంలో గాయత్రి ఛందస్సులో 2500 మంత్రాలు ఉన్నాయండి. ఏ మంత్రం గురించి చెప్తున్నారు చెప్పండి నాకు ముందు. గాయత్రి ఛందస్సులో అన్ని దేవతలకి కలిపి 2500 మంత్రాలు ఉన్నాయి. ఏ మంత్రం గురించి చెప్తున్నారు? మీరు భూర్భువస్వహ మంత్రం చదువుతారు చదవరా? భూర్భువస్వహ వ్యాహుతులు అండి, మంత్రం కాదు అది. అదే మామూలుగా సంధ్యావనం చేసినప్పుడు నేను సవితా మంత్రం చదువుతాను, సవితా ధ్యానం చేస్తాను, సవితా యజ్ఞం చేస్తాను, సవితా ఉపాసన చేస్తాను. గాయత్రి ఛందస్సు అది అంతే. ఋగ్వేదంలో మొదటి మంత్రమే గాయత్రి ఛందస్సులో ఉందండి, అగ్ని మంత్రం. అది దానికి ఎందుకు గాయత్రి అంటారు మీరు? అదేండి, ఈ మంత్రం సంపూర్ణం కాదు, సంపూర్ణ గాయత్రి కాదు. ఇది నితృతు గాయత్రి ఛందస్సు, 23 అక్షరాలు. ఇది గాయత్రి ఛందస్సులో మళ్ళీ 10 రకాలు ఉన్నాయి. 24 అక్షరాలు ఉంటేనే గాయత్రి అండి ఛందస్సు. వినండి, గాయత్రి ఛందస్సులో 10 రకాలు ఉన్నాయండి వర్గీకరణలో, వేదాల్లో. చెప్పండి సార్. ఆ గాయత్రి ఛందస్సులో 10 రకాలుగా వర్గీకరించారు అక్షరాలు ప్రాతిపదికగా. మీరు ఏదైతే గాయత్రి మంత్రం అనుకుంటున్నారో సవితా మంత్రాన్ని, ఆ మంత్రానికి వచ్చేసి 23 అక్షరాలు. కానీ ఆ ఛందస్సు పేరంటే నితృతు గాయత్రి ఛందస్సు అంటారు. నితృతు గాయత్రి, సంపూర్ణ గాయత్రి కాదు. సంపూర్ణ గాయత్రి ఏది? ప్రథమ మంత్రం అగ్నిర్మే పురోహితం యజ్ఞసేవ మృత్యుజం హోత ఆరం రత్న ధాతమం, ఇది 24 అక్షరాలు. ఏ మంత్రం ఇది? అగ్ని మంత్రం. దీనికి ఎందుకు గాయత్రి మంత్రం అంటారు మీరు? సంపూర్ణంగా ఉంటే 24 అక్షరాలు కనిపిస్తాయి మీకు అక్కడ. కనిపిస్తాయండి. అదే కాదు, విష్ణుకి ఉన్నాయి. ఇప్పుడు అదే ఛందస్సులో అన్ని దేవతలకి రాసేస్తున్నారు. యేసుకి ఉంది, అల్లాకి ఉంది. దానికి ఎందుకు గాయత్రి అంటారు మీరు? ఈ వేదం చెప్తున్న దానికి మీరు ఎందుకు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు? అదే వాటిలో విష్ణు గాయత్రి, రామ గాయత్రి అలా చెప్తూ ఉంటారు. మరి ఇది సవితా గాయత్రి అని అంటారు. ఇప్పుడు సవితా గాయత్రి ఉందండి, సవితా గాయత్రి కూడా ఉంది. ఇప్పుడు ఇదే సవితా గాయత్రి, మరి ఇక్కడ ఉంది అదే సవితా మంత్రం. ఇదే సవితా మంత్రం. సవిత అంటే సర్వస్వ ప్రసవిత సవిత, సర్వస్వ ప్రసవిత, అన్ని చోట్ల ప్రసవిత వ్యాపించిన వాడు సవితుడు. ఆయన ఎక్కడుంటాడు? శృతివాక్యం ప్రకారం సూర్యమండలం అంతర్గత మధ్య సవితా రూపేణ శ్రీ విశ్వకర్మ అనే ఒక శృతివాక్యం ఉంది. దాని ప్రకారం సూర్యమండలంలో ఉంటాడని చెప్తారు. అంటే ఏంటి? మన సూర్యుడికి అగ్ని ఇవ్వడానికి ఇదే మంత్రం ఉపయోగించిన కారణం అదే. సవిత పురుషుడు కాబట్టి మీరంటే తరచుగా వాదనగా నాతో మాట్లాడి మీరు చాలా విషయాలు తెలుసుకున్నాను సార్, అదే చెప్తుంటారు. అర్థమైందా? సవిత అంటే ఇంతవరకు మీకు తెలియదు. గాయత్రి అంటే స్త్రీ అనుకుంటున్నారు. గాయత్రి అంటే అదే ఆ మంత్రం వచ్చేసి పురుషుడు. గాయత్రి ఛందస్సులో 2500 మంత్రాలు ఉన్నాయి. నేను ఎవరైనా అదే అడుగుతాను, నేను వెంటనే అంటాను గాయత్రి మంత్రం అంటే ఏ గాయత్రి మంత్రం అని అడుగుతాను. అదేంటంటే గాయత్రి మంత్రం ఏ అంటే అవునండి 2500 మంత్రాలు ఉన్నాయి, ఏ మంత్రం గురించి చెప్తున్నా నాకే తెలుస్తుందని అడుగుతాను అమాయకంగా.
అక్కడ వాడు బోర్లా పడతాడు. తెలియదు, వాడికే తెలియదు, అడిగిన వాడికే తెలియదు గాయత్రి అంటే ఏంటో తెలియదు. అందులో గాయత్రి శాపం అని ఇది అని పొంగు భూషణం అన్ని చెప్పుకుంటారు వాళ్ళు. గాయత్రి గురించి మొట్టమొదటి ధ్యాన శ్లోకం ఎక్కడ ఉందండి? అవునండి, గాయత్రి ధ్యాన శ్లోకం ఏం చెప్తారు? ముక్తా విద్రమ అది ఎక్కడుంది? 8వ శతాబ్దంలో ఒక తంత్ర గ్రంథం ఉందన్నమాట. ఆ గ్రంథంలో తీసుకున్నారు. నేను పబ్లిక్ గా ఇవన్నీ మాట్లాడుతున్నానండి, మీతో మాట్లాడడం కాదు. నేను పబ్లిక్ వీడియో చేసి వదులుతున్నాను, నాది యూట్యూబ్ ఛానల్లో పెట్టినాను ఇవన్నీ. ముక్తా విద్రమ అనేది 8వ శతాబ్దంలో వచ్చిందండి. శారదా తిలక తంత్రం అనే గ్రంథము, అందులో గాయత్రి అని లేదు, సావిత్రి అని ఉంది. ఆ సావిత్రి పదం తీసేసి గాయత్రి వాడు పెట్టుకున్నారు. అర్థమైందా? శారదా తిలక తంత్రం అనే గ్రంథం మీరు తెప్పించుకుంటే దానిలో కనిపిస్తుంది ఆ ధ్యాన శ్లోకం. అది తాంత్రిక గ్రంథం, అది దానిలో యంత్రాలు అభిచారకం అన్ని ఉంటాయి దానిలో. ఆ గ్రంథంలో ఉంది. అర్థమైందా? దాన్ని తీసుకొచ్చి దీనికి అడాప్ట్ చేసి ఇంత కష్టాలు పడ్డారు ఆ పరమాత్మ గురించి తెలియనివ్వకూడదని. ఎవరి కోసం అండి ఇదంతా చేసింది? ఎవరిని మభ్య పెట్టడానికి, ఎవరిని మరుగునకు పరచడానికి ఇవన్నీ చేశారు చెప్పండి? అదే తెలియట్లేదు సార్. అది ఇంత సాహసం చేశారు, వేదాన్నే వక్రీకరించి సాహసం చేశారు కదా. ఇప్పుడు వ్యాసుడు వేదం రాశారు, కరెక్టే, వ్యాసుడు భగవానుడు అంటారు. ఆయన వేదాన్ని సంగ్రహించాడు, ఒక చోట పెట్టాడు, మేము ఆయన గౌరవిస్తాం. కానీ ఆ వ్యాసుడు మీకు మూల పురుషుడు. ఆ వ్యాసుడిని ఆయన చెప్పిన మా వేదాన్ని మీరు వక్రీకరించినప్పుడు మీరేమవుతారండి? నాస్తికులు అవుతారా లేదా? మీరు చెప్పిన వ్యాసుడు యొక్క మాటలనే మీరు గౌరవించట్లేదు, దాన్ని ప్రజలు తెలియకుండా చూస్తున్నారు. మీరు తెలియకుండా చేస్తున్నారన్న మాట సార్. ఎందుకో అది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీకు వేదం కావాలంటే ఇంటికి తెచ్చి పడుతుంది. అది ఇంటికి వచ్చి పడుతుంది వేదం కావాలంటే. కొంత డబ్బులు మీకు కావాలనుకుంటే మీ ఇంటికి తెచ్చి వచ్చి పడతాయి. కానీ కొద్దిగా కొన్ని దశాబ్దాల క్రితం వేదం అంటే ఎవరికి తెలియదు, ఎవరో మాలాంటి పండితుల ఇంట్లో ఉండేవి. అదే సార్, వేదం అంటే మీకు తెలియదు అనుకుంటే, వేదం అంటే ఎవరికి తెలుసు అంటే జంజం వేసుకున్న వాళ్ళకి తెలుసు అంటే మీకు తెలుసు. అవును, అంతే కదా. జంజం కూడా నేను రాశాను. జంజం ఎవరికి అవసరం చెప్పండి? జంజం అంటే ఏంటి? సూత్రధారులు ఎవరు? వేదం ప్రకారం సూత్రధారులు విశ్వకర్మ వంశీకులే సూత్రధారులు. వినండి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఆ సూత్రం మాకు అవసరం కాబట్టి మేము ధరించాం. మమ్మల్ని చూసి వాళ్ళు, మేము అప్పుడు బ్రాహ్మణులు అంటే మేము ఉండేవాళ్ళం కదా, మమ్మల్ని పూర్తిగా అనుసరించారు. దాన్ని సంస్కృతం అంటారు. బయటకు వచ్చారని కూడా మీ తప్పు. అది మీరు వచ్చేసారు అనుకోవడం తప్పు, అనవాళ్ళది తప్పే. ఆ తర్వాత బ్రాహ్మణులు ఎవరైతే సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు. సూత్రధారులు ఎవరు కాదండి, శిల్పం చేసే వాళ్ళే సూత్రధారులు. ఒక స్థపతి దగ్గర ఒక సూత్రధారుడు, తక్షకుడు, వర్ధకుడు అని ముగ్గురు ఉంటారు. అర్థమైందా? అది కూడా సూత్రధారుడు అంటే ఒక వర్గం వాళ్ళకే వేసేవాళ్ళం జంజం మా స్థపతులు. ఎందుకంటే వాళ్ళ సూత్రం పట్టుకుని, అది కుల సూత్రం అనమాట. అదే దేవత విగ్రహాలకు కానీ ఏదో ఒక వాస్తు నిర్మాణానికి కానీ ఒక సూత్రం ఉండేది. ఒక రాయి తేవాలి, అడవిలోకి వెళ్ళాలి, కేకరాన్ని గురుకులం నుంచి అడవికి వెళ్ళాలి. ఆ సూత్రం పట్టుకునేవాడు మర్చిపోయి వస్తాడు గురుకులంలో. అయ్యా గురువు గారు మర్చిపోయాను అంటారు. అయితే దానికి ఏం చేశారు? అప్పుడు ఇలా కాదు, మళ్ళీ వినండి చెప్తాను, వినండి. మళ్ళీ ఆ గురుకులకు వెళ్ళడానికి కేకరారణ్యాలు ఒక్కడు విడిచిపెట్టడానికి కుదరదు, మళ్ళీ తిరిగి వస్తారని నమ్మకం ఉండదు, మృగాలే తినేస్తాయి. కాబట్టి మళ్ళీ అక్కడ నుంచి అందరూ వాపసు వచ్చేవాళ్ళు. ఇలా జరిగి టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి ఆ సూత్రాన్ని ప్రమాణికం చేసి ఒక నియమబద్ధం చేసేసి దానికి మంత్రోపదేశం చేసి నువ్వు చచ్చే వరకు ఇది తీయకూడదు అని చెప్పేసి పెట్టేశారు, ఒంట్లో పడేశారు. అది ఎందుకంటే అక్కడ మళ్ళీ ఆ సూత్రాన్ని ఉపయోగించుకుని కొలతలు పెట్టుకుని మళ్ళీ వేసుకునేవాళ్ళు. అర్థమైందా? దీనికోసం అవసరం, దీనికి ఆధారం ఉంది నా దగ్గర, వేదంలో ఆధారం ఉంది సూత్రధారుల గురించి. మీకేం అవసరం ఉంది చెప్పండి? ఇప్పుడు ఇతరులకి ఆ దారం యొక్క అవసరం ఏముంది? మాకు అవసరం, అది దారం మాకు మా శిల్ప కార్యాల్లో అవసరం, అది దాన్ని ఉపయోగించుకునే వాళ్ళం. మీ సూత్రం మీ కొలతలకు ఉపయోగపడేది. అలా కాదండి, అంతకుముందు సూత్రమే లేదు కదా. సూత్రం లేదు, అంతకుముందు యజ్ఞోపవీతమే లేదు.
అసలు అదే యజ్ఞోపేతం అనేది క్రీస్తు ఇది పూర్వం 5,000 వేదాలకు పుట్టక ముందు జరిగింది. ఇది నేను చెప్తుంది వేదాలు రచించక ముందు ఇది జరిగింది. ఆహా. వేదాలు వచ్చాయి అంటే వేదాల ముందు మనుషులు ఉన్నారనే కదా. అదే వేదాల ముందు ఉన్నాయండి, లేదా వేదాలకు ముందు ఒక సంస్కృతి ఉంది, ఒక నాగరికత ఉంది, ఒక సమాజం ఉంది. ఉంది దాన్ని సార్. చూసే వేదాలు వచ్చాయి. ఏ. వేదమే ప్రారంభం కాదు, వేదకు ముందు ఒక నాగరికత ఉంది. త్రేతాయుగం అది, ముందు సార్ త్రేతాయుగం, కృతయుగం, సత్యయుగం అది. సత్యయోగం ఉందండి, మీరు అన్నది కరెక్టే. లేదని లేదు, అప్పటి నుంచే ఆ జ్ఞానం అంతా ఇమిడీకరించి ఒక వేదం కింద సింపుల్ గా ఒకే మాట అండి. వేదంలో వైభవంగా ఉన్న మమ్మల్ని ఇప్పుడు నేను తీసి చూపిస్తాను. వేదం నా దగ్గర అదే వేదాలు ఉన్నాయి, మీ దగ్గర అదే వేదాలు ఉన్నాయి, చూపిస్తాను, నిరూపిస్తాను. అటువంటి వాళ్ళని సూదులుగా ఎందుకు అంటున్నారు? మీ నోట్లో పురుగులు పడవా చెప్పండి. మీరు అదే చెప్తున్నారు సార్, మీరు అన్నది చాలా కరెక్ట్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవస్తే ఒక్క మాట అలా విడిచిపెడితే సరిపోతుంది, ఏమి లేదు. వేదకాలం నుంచి వచ్చిన జ్ఞానంతో ఉన్నవాళ్ళు మీరు కాదని ఎవరు అనలేదు, మీరు బ్రాహ్మణులని కాదనలేదు. మీరు అనలేదండి, అనేవాళ్ళు 100 మంది ఉన్నారు కదా పబ్లిక్ లో. వాళ్ళు సెలబ్రిటీలు కదా, వాళ్ళు చెప్పింది అందరూ వింటారు కదా. ఇప్పుడు ఆ సెలబ్రిటీలు చూసిన అవగాహన జ్ఞానం ఏంటంటే, ప్రస్తుత పరంపరలో ఎవరైతే విశ్వబ్రాహ్మణులు ఉన్నారో, ప్రస్తుత పరంపరలో ఎవరైతే కంసాలు ఉన్నారో వాళ్ళు ధన్యం వేసుకున్నప్పటికీ కూడా బ్రాహ్మణులు కాదని అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కంసాలి అంటున్నారు కదా, కంసాలి అంటే ఏంటి అర్థం ఏంటి చెప్పండి? కర్మశాలి, కర్మలు చేసేవాడు, బ్రాహ్మణుడు. కంసాలి అనేది పదం ఎందుకు వాడుతున్నారు? ఆ పదానికి అర్థం చెప్పకుండా కంసాలి అంటే తక్కువ పదంగా ఒరే కంసాలి అంటున్నారు. దానికి మర్యాద ఉందా? కంసాలి అనాల్సిన పదం అర్థం ఏంటున్నది? అది వృత్తి పేరు ఆగలగాలి. కంసాలి వృత్తి పేరు అంటే స్వర్ణకారుడు అనాలి, స్వర్ణ శిల్పి అనాలి, శిల్పాచార్య అనాలి. కంసాలి పదం ఎందుకు వచ్చింది అక్కడ చెప్పండి? కంసాలని అని అలా చులకనగా అన్నంత మాత్రాన మీ వంశం వేదంలో వచ్చేస్తుందా? మరి ఎందుకు చులకనగా అనాలి? కంసాలి అనే పదం ఎందుకు అనాలి? ఆయన స్వర్ణకారుడు అనొచ్చు కదా, స్వర్ణ శిల్పి అనొచ్చు కదా. తెలిసిన వాడు స్వర్ణకారుడు అని అంటాడు, తెలియని ఇప్పుడు మీరు మాట్లాడి కంసాలని పిలిచేవాళ్ళు ఎవరండి? వ్యవహారికుల్లో మిగతా ఎంతెందుకు గరికపాటి అన్నారండి. గరికపాటి నరసింహరావే చెప్పాడు కంసాలు అంటారు, ప్రతి ఒక్కరు కంసాలుడే అంటున్నారు. మీరు ఇప్పుడు ఇక్కడ మీకు అన్ని తెలిసిన విషయాల్లో కొన్ని విషయాలు మాత్రం మీరు అవగతం చేసుకోవాలి. ఏమిటంటే అందులో మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు సార్. ఏం లేదు, వంశపారంపర్యంగా ఎవరికైతే వచ్చిందో మీరు వంశపారంపర్యంగా మీ జ్ఞానాన్ని మీరు సంపాదించుకున్నారు కనుక మీకు ఇన్ని విషయాలు తెలిసాయి, ఫస్ట్ పాయింట్. అలాగే వంశపారంపర్యంగా బ్రాహ్మణత్వంలో ఉన్న ప్రతి ఒక్కడికి బ్రాహ్మణ విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు ఎవరు విడిపోయారంటే వంశపారంపర్యంగా బ్రాహ్మణుడు అయ్యుండి బ్రాహ్మణత్వాన్ని ఆచరించినవాడు, బ్రాహ్మణత్వం గురించి తెలుసుకున్నవాడు, అలాగే వంశపారంపర్యంగా విశ్వకర్మ విధానం అయ్యుండి విశ్వకర్మ యొక్క గొప్పతనాన్ని లేదా వంశం యొక్క విధానాలు తెలుసుకునే వాళ్ళు పాడయ్యారు. వీళ్ళు పక్క వాళ్ళు చులకనగా మాట్లాడతారు. వీళ్ళు పక్క వాళ్ళు వీడికి తెలియక వాడిని కంసాలు అనొచ్చు, వాడి తెలియక వీడిని పొత్తులు అనొచ్చు. ఇప్పుడు ఇన్నాళ్ళు కూడా మేము అందరూ ఫోన్లే వాళ్ళు ఎవరు బతుకులు వాళ్ళు ఉంటాయి అనుకుంటే వీళ్ళు మాకు అసలు బతకనివ్వట్లేదు, మా పురోహితులు మాకు చేయనివ్వట్లేదు. మేము పురోహితులు చేస్తుంటే అక్కడ దాడులు చేస్తున్నారు. అక్కడ దాడులు చేసి వాళ్ళకి చేసి వీళ్ళు బ్రాహ్మణులు కారు సూదులు, వాళ్ళకైతే మీరు పురోహితులు ఇచ్చారు, మీరు నాశనం అయిపోతారు ఆ యజమానులు చెప్తున్నారు. అంటే వాళ్ళు బ్రాహ్మణులు కారు అనే విషయాన్ని మేము మానవుడితో చెప్పించాలి ఇక్కడ, అందుకే వాళ్ళ ఉద్దేశం అలా చేస్తున్నారు. అదేలాంటి ఇది ఏంటంటే మీరన్నట్టు ఏదో వృత్తిపరమైన ఇబ్బందిగా ఆలోచించి మాట్లాడుతున్నారు అన్నమాట అక్కడ. అవును, ఇప్పుడు మొన్న కాకినాడలో మా పురోహితుడు ఒకడు దేవస్థానం ప్రతిష్టాపన చేస్తే దాన్ని వాళ్ళకి బ్లాక్ మెయిల్ చేసి ఆ యజమానికి వాడికి ఆ కార్యక్రమం లేకుండా చేశారన్నమాట. దీన్ని ఏమనాలి? ఎవరు బ్రాహ్మణులు, నిజమైన బ్రాహ్మణులు ఎవరు? ఇది ఆ విషయం మా వరకు రాలేదు, వచ్చినప్పటికీ అంతా అయిపోయింది. అది పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఆ సీఏ ఎదురుగా వాళ్ళు క్షమాపణ చెప్పేసి పత్రం రాయించుకున్నారు, మళ్ళీ మీ విషయంలో జోలుకు రామని. మొత్తానికి ఆ కార్యక్రమం ఏం చేశారు, వాళ్ళు తెలివిగా ఆ యజమాని చేత తెప్పించారు, మేము వీళ్ళకి ఇవ్వమని వాళ్ళకి ఇస్తామని తెప్పించారు. ఇలా జరుగుతున్నాయి. ఇటువంటిప్పుడు మేమేం చేయాలి? మీరు చేస్తున్న పనికి మంచిదండి. నేనైతే మీరు కోరుకున్న విధంగానే ఉండాలనుకుంటున్నాను. బ్రాహ్మణుల్లో మీరు కూడా ఉండాలి, ఆ విధంగా మీరు ముందుకు పోవాలి. చాలా సంతోషం అండి, మీ మాటలకి నాకు చాలా సంతోషం. అంటే మీలా అందరూ ఆలోచించగలిగితే. నేను చరిత్ర తెలిసిన వాళ్ళకి 4 విషయాలండి. బ్రాహ్మణ, దేవ బ్రాహ్మణ, విశ్వకర్మ బ్రాహ్మణ, వీళ్ళందరూ ఒకటే.
అవును. వీళ్ళందరూ ఒకటే బ్రాహ్మణ వంశం నుంచి వేదాల నుంచి చాలా జ్ఞానం నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు. అవును. అలాగే క్షత్రియులు కూడా, కానీ క్షేత్రం మీద వెళ్ళిపోయి వాళ్ళు ఈ వైదిక జ్ఞానాన్ని, క్షత్రియుల్లో కూడా వైదిక జ్ఞానాన్ని తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ వంశీకుల్లో నేనేం కూడా కాదనలేదు ఉన్నారు, కదా. తర్వాత నేను క్షత్రియులు. ఇప్పుడు చూడండి, మా వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఏం చేశారు, ఈ మాది కక్కయ్యని కూడా శిష్యుడిగా చేర్చుకొని బ్రహ్మజ్ఞానం బోధించి వాడికి బ్రాహ్మణం అదే. ఇచ్చాడు. ఆ అంతే. ఆ తర్వాత ఏంటంటే సిద్ధయ్య మహమ్మదీయుడైన సిద్ధయ్యని కూడా ఆయనకి శిష్యుడికి ఇచ్చి ఆయనకు పెద్ద బ్రహ్మజ్ఞానం చేశాడు. మహిమలు ఇచ్చారు ఆయనకి. అంచేతనే ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు ఏదైతే మా వంశంలో జాతి వివక్షత చూపించమండి. మేము సార్ విశ్వకర్మణ నోరి చూడండి, ఆ పురుష సూక్తం ఏం చెప్తుంది, విశ్వకర్మణ సమవర్తాది అని ఉంటుంది. ఆ? అంతే సార్. అంటే విశ్వకర్మ వంశీయులందరూ కూడా సమాన దృష్టితో చూస్తారు. వీళ్ళకి ఎటువంటి కూడా మనుషులుగానే గుర్తిస్తారు అని వేదం చెప్తుందండి. అదే. అటువంటి మా అంతే పైన సార్. మాలాంటి సాధువుల పైన మీకు ఎందుకండి ఇంత కుట్ర, ఎందుకంటే విషయం మా పైన చెబుతున్నారు అని అది మా ప్రశ్న, మా యొక్క ఆవేదన. మీ మీ యొక్క ఆలోచన విధానం బాగుంది సార్. ఏదైనా సరే మీరు 10 మందిలో కూర్చునేనా, మీ పత్రికా ముఖంగానైనా దీని ముందుకు పోనివ్వండి. కానీ ఒకటి మాత్రం ఏంటంటే, మీ భావజాలం అర్థం కానీ నాకు కొద్దిగా తెలియవలసిన విషయం ఏంటంటే, బ్రాహ్మణులు ఎలా అణగదొక్కారు, విదేశాలకు ఎలా పారిపోయారు, ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సార్, ఇప్పుడు చరిత్రలో ఎవరో ఎలా వక్రీకరించి రాశారో తెలియదు, కానీ మన దాంట్లో మన గ్రంథాల్లో యథార్థ విషయాలు ఉంటాయి. అవును. ఆ యథార్థ విషయాల్లో మన గ్రంథాల్లో ఏవి లేవండి. మన చరిత్ర, మన పిల్లలు చదువుకున్న చరిత్ర పుస్తకాలు అన్ని కరెక్ట్ చెప్పండి. మన వీరులు సూర్యులు, మన స్వాతంత్ర ఉద్యమంకి పోరాడిన వాళ్ళ గురించి ఒకటే ఉందా? ఎంతమంది ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి. మనల్ని చంపి మన స్త్రీలను బలత్కరించి వాళ్ళని నాశనం చేసిన వాళ్ళ గురించే చాలా గొప్పగా చెప్పే పుస్తకాలు చదువుతున్నారు మన పిల్లలు. అంతేగాని మన యొక్క వీళ్ళ గురించి చెప్పే పుస్తకాలు ఉన్నాయా మీ దగ్గర ఇప్పుడు? చెప్పండి. అదే సార్, నేను చదివి మీ పుస్తకాలు కాదు సార్. ఒక 250 సంవత్సరాల క్రితం మన వాళ్ళు రాసిన చారిత్ర గ్రంథాలు, నేను నా ఊరు గురించి 5000 సంవత్సరాల చరిత్ర గురించి బోలెడు పుస్తకాలు చదివాను. అలాగే నాకు నా యొక్క ఈ శాఖా భేదాలు, వంశ భేదాలు, లేకపోతే జాతి భేదాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయని ఆలోచిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా. మీకు కొత్త విషయం అయ్యుండొచ్చు. చూడండి, విశ్వకర్మ వంశ బ్రాహ్మణులమైన మేము నిజమైన బ్రాహ్మణులని చెప్పుకోవడం కాదు, వేదం ఆధారంగా చెబుతున్నాం. ఈ ఉద్యమం రావడానికి కారణం ఏంటి? మమ్మల్ని వాళ్ళు తిట్టడము, మమ్మల్ని వాళ్ళు శూద్రులుగా బింబించడమే మా యొక్క కోపానికి వాళ్ళు గురవుతున్నారు. అయితే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవట్లేదు. విశ్వకర్మ అనుసరణ బ్రాహ్మణులే, కానీ ఏదైతే అది మీరు చెబుతున్నారు. మీతో మా యుద్ధం కాదు, మీతో మా ఫైటింగ్ కాదండి. ఎవరైతే అట్లా అంటున్నారో వాళ్ళతో మా ఫైటింగ్. అంటే సార్, ఇప్పుడు మీరు జనరల్ మీ నుంచి బయటకు వచ్చి మీరు సమాజాన్ని చూడండి సార్. మీ నుంచి బయటకు వచ్చి మీరు సమాజాన్ని చూడండి. సమాజంలో బ్రాహ్మణుడు అని కూడా ఏమైపోయాడు? ఎవరైతే వేదాధ్యయనం చేసి వేదాన్ని ఉద్ఘాటన చేస్తాడో, లేకపోతే పౌరస్యం చేస్తాడో, స్మార్తం చెప్తాడో, లేకపోతే ప్రవచనం చెప్తాడో వాడే బ్రాహ్మణుడిగా ఆలోచించే స్థితికి సమాజం. ఆ భావాన్ని మేము మార్చాలనుకుంటున్నాం. ఆ భావాన్ని మేము ఇప్పుడు మార్చడానికి వస్తున్నాం. ఎందుకంటే వేదాలు తీసుకొచ్చే ఆ భావాన్ని మార్చాల్సింది. నేను మారుస్తాను గ్యారంటీ. ఎందుకంటే నాకు ఆ శక్తి భగవంతుడు ఇచ్చాడు. మీకు ఇచ్చాడు, అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు నేను మీ ద్వారా ఇంకోటి ఏం కోరుకుంటున్నానంటే, విశ్వకర్మ బ్రాహ్మణులు ఎవరైతే మీరు అందరూ ఉన్నారో, మీ చుట్టాలు బంధువులు ఎవరు ఉన్నారో వాళ్ళందరి చేత వేదాధ్యయనం చేయించండి. ఒకటి చేయిస్తున్నాం మేము. చేయించండి సార్, నాకు కావాల్సిన. అలాగే ఈ వేదాధ్యయనం మీతో పాటుగా కుదిరితే దేవ బ్రాహ్మణులకి ఎవరైతే వేదాధ్యయనం అనేసరికి నాకు ఇంకో పాయింట్ గుర్తొచ్చింది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వేదాధ్యయనంకి మమ్మల్ని ఎలా చేయట్లేదు. మా పిల్లలు ఎవరైనా వెళ్తే మీరు విశ్వకర్మ వంశస్థులు కాబట్టి మేము చేసుకోము, మాది వాళ్ళు చేర్చుకుంటా కానీ మిమ్మల్ని చేర్చుకోమంటున్నారు. ఎందుకు? అదే మాది వాళ్ళు చేర్చుకుంటాం కానీ మిమ్మల్ని చేర్చుకోవడం అంటే ఈ మాట వస్తుంది. దీనికి ఆధారం ఉంది. కేసు వేద్దాం అనుకున్నాం, ఇప్పటికీ వేయచ్చు మేము. మా మఠాధిపతులు బ్రహ్మం గారి మఠాధిపతులు వాళ్ళ అబ్బాయికి తీసుకెళ్తే గత సంవత్సరమే, అంత ముందు సంవత్సరం వెళ్తే అబ్బాయికి చిన్న వయసు అండి, వచ్చే సంవత్సరం రండి చూద్దాం ఆలోచిద్దాం అన్నారు. మళ్ళీ గత సంవత్సరం వెళ్తే అన్నారు వాళ్ళు, మీరు ఎందుకండి మీతో తెప్పించడం, మిమ్మల్ని చేర్చుకోమండి మేము, మీరు విశ్వకర్మ వంశస్థులు మేము చేర్చుకోమండి, మా పెద్దోళ్ళు ఒప్పుకోరండి అన్నారు. నాకు వెంటనే ఫోన్ చేశారు, ఎవరు మా స్వామీజీ ఫోన్ చేస్తే మీరేం ఆలోచించుకొని ఇమీడియట్ కేసు చేయండి అని చెప్పాను. ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ బుక్ చేయండి, నేను చూసుకుంటా అని చెప్పాను. కానీ ఆయన ముందు ఎఫ్ఐఆర్ కన్నా ముందు మన అబ్బాయికి ఇది వేదం నేర్పించాలంటే, ఇక నేను కర్ణాటకలో మాదే ఒక సంస్థ ఉంది, అక్కడ ఋగ్వేదం పాఠం నేర్పిస్తే అక్కడ నేను జాయిన్ చేశాను.
అబ్బాయికి. అంటే మా మఠాధిపతుల వాళ్ళకి ఇటువంటి అన్యాయం జరిగినప్పుడు సామాన్యులైన మాకు ఎట్లా ఉంటుంది? ఎలా తీసుకెళ్తారు? ఒక విద్యార్థి వీరాచార్య అనే ఒక విద్యార్థికి 12 సంవత్సరాలు తిరుపతిలో కృష్ణ యజుర్వేదం నేర్చుకున్నాడు. ఆయనకి సర్టిఫికేట్ ఇవ్వడానికి జాతి పేరు మార్చేస్తున్నారు. జాతి పేరు గోత్రం మార్చితే ఇస్తామంటున్నారు. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేసి ఆ కుర్రాడు ఆయన కేసు వేశాడు. డిఎస్పీ దగ్గరికి వెళ్ళి ఆ పత్తి చేసింది, చూడండి నా పేరు తప్పు రాశారు, నా ఇంటి పేరు తప్పు రాశారు, నా గోత్రం తప్పు రాశారు, ఈ సర్టిఫికేట్ నాకు నాది ఎట్లా అవుతుంది అన్న అడిగిస్తే ఆ డిఎస్పీ ఎదురుగా చింపేశాడు. అది చింపేసి కేసు చేస్తే ఇప్పుడు వాళ్ళు ఇస్తారు ఇప్పుడు రేపు ఎల్లుండి ఇస్తారు. ఈ 12 సంవత్సరాలు కూడా ఆయన నరకం అనిపించాడు. ఆయనగా విడిచిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పేసి అంత టార్చర్ పెట్టారు అక్కడ. మీరు అలాంటి వాటిలో ఖచ్చితంగా పోరాటం చేయాలండి. నేను చెప్పేది ఏంటంటే మీరు ఇవన్నీ ఉదాహరణ కావాలన్నారు కాబట్టి చెప్తున్నాను. అంటే ఇప్పుడు దాశజాలు మీకు తెలియదు కదా, ఎందుకు వచ్చాయి ఎలా వచ్చాయి ఇవన్నీ వదిలేండి. ఇప్పుడు అంటే నేనేంటంటే నేను బ్రాహ్మణుడు, ఇప్పుడు నేనైతే ఎవడో బ్రాహ్మణుడు కాదనే లెక్క ఉంటాను. నేనే బ్రాహ్మణుడు కాదు లేకపోతే ఇంకోటి బ్రాహ్మణుడు కాదనే లెక్క ఉంటాను. ఇప్పుడు కాదండి, ఒక 200 years 300 years మీరు బ్రాహ్మణ్ అంటే జ్ఞానిగా మీరు జాతిగా చూడకండి. బ్రాహ్మణుడు అంటే విజ్ఞాని. బ్రాహ్మణుడు అంటే అందరిలో తెలివైన వాడు బ్రాహ్మణుడు. అది సార్ నేను చూసి అంతే. ఆ విధంగా అందరికీ చూడాలి. బ్రాహ్మణ్ అంటే ఒక జాతిగా చూడకూడదండి. అది మీరు అన్నమాట నేను దృష్టిలో ఇప్పుడు బ్రాహ్మణుడు అంటే ఇప్పుడు నేను ఒక అభ్యుదయవాదిని. నాలో జాతివాదం ఉండదు, అభ్యుదయవాదం. అందరూ సమానులే, అందరూ మనుషులే. ఈ మనుషుల భేదాలు ఉండకూడదు. మనమంతా సనాతన ధర్మం నుంచి వచ్చిన వాళ్ళమే, మనమంతా హిందువులమే. మనలో ఈ వివక్షత తీసుకురాకూడదు, అంతరాంతరం అమవిషము ఇవన్నీ మనం చేయకూడదు అనే ఉద్దేశం నాది. ఈ లాస్ట్ 2 మాటల గురించే నేను ఎక్కువ ఆలోచిస్తూ ఉంటానండి. ఈ విభేదాలు ఎక్కడొచ్చాయి, ఎలా వచ్చాయి, ఎక్కడైనా చరిత్రలో చెప్పబడ్డాయా? మీరు ఒక చరిత్రలో మీరు చదివితే ఇటువంటి ఘటనలు మనకి గూగుల్లో చాలా ఉన్నాయండి, మీకు దొరుకుతాయి. అంటే ఇప్పుడు దొరుకుతాయి సార్. ఏదైనా ఒక ప్రామాణిక గ్రంథం కింద కానీ ఒక పుస్తకం కింద కానీ ఎవరండి? మీరే రాయాలి, నేనే రాయాలి. అప్పుడు ఆ కాలంలో ఎవరు ఉంటారో మనలాంటి ఫిలాసఫర్స్ వాళ్ళు గ్రంథస్థం చేస్తే చూడండి ఒకటి ఇప్పుడు నేనే ఆ కాలంలో ఉన్నాను అనుకోండి, నేను ఒక ఫిలాసఫర్, నేను గ్రంథస్థం చేశాను, దాన్ని బ్యాన్ చేయడమో లేదా కాల్చడమో చేస్తారు. మీకు ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నేను మీరు ఒక విషయం చెప్తున్నాను, మీరు చెప్పినట్టు ఏమైందంటే ప్రామాణికంలో శిల్పాచారులు తక్కువైపోయి ఈ ఏదైతే ఇప్పుడు బ్రాహ్మణత్వం ఎలా వదిలేశారో అలాగే ఈ విశ్వకర్మత్వాన్ని కూడా చాలా మంది వదిలేసేసి సామాన్య జనాల్లో సామాన్య మానవులుగా బతికే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ప్రవాహంతో కొట్టుకెళ్తున్నారు అంతే. అలా బ్రాహ్మణత్వాన్ని దూరం చేయబడ్డారు బలవంతంగా. దాన్ని రాశాను కదా, నా ఆర్టికల్ రాశాను. బ్రాహ్మణత్వం నుంచి ఎలా దూరం అయ్యారనేది రాశాను. ప్రాణం కాపాడు కోసం అలా ఒక వర్గం తయారయ్యారు. మేము మేము విశ్వకర్మలు కామండి, విశ్వకర్మ వంశీకులు కామండి, మేము వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళం అని చెప్పినా కూడా విడిచిపెట్టకుండా బలవంతంగా మధ్యమాసాలు తింటేనే మేము వాళ్ళ కాళ్ళను ఒప్పుకుంటామంటే అప్పటికే వీళ్ళు స్టికలు పుండ్రీకాలు ఇవన్నీ తీసేశారు. అయినా అలవాట్లతో మీరు నిరూపించుకుంటేనే మేము వదులుతామంటే అప్పుడు బలవంతంగా అలవాటు చేయబడ్డారు. ఎందుకంటే ప్రాణం కాపాడడం కోసం కొంతవరకు అంతే. కానీ కొంతమంది మాత్రం మళ్ళీ కొన్నాళ్ళకి వీళ్ళ అవసరతగా ఏర్పడి వెతడం ప్రారంభించారు పశ్చాత్తాపంతో. అప్పుడు మళ్ళీ వీళ్ళంతా బయటకు వచ్చారు కొంతమంది. అలా అలవాటైన దురలవాట్లకి అలవాటు అయిపోయిన వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళని మీరు చూస్తున్నారు. అదే ఇప్పుడు మీరు అన్నది వాస్తవం. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా శిల్పాచార్యులు ప్రతిసారి కూడా గౌరవించిందే ధర్మం. శిల్పాచార్యులు అంటున్నారు కదా, ఈ శిల్పాచార్యులు విధులు ఎంతవరకు ఉన్నాయి? గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రథమ పూజ చేసే వరకు ఉంది శిల్పాచార్యుల యొక్క ప్రాశస్త్యం. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రతిష్ఠ చేస్తున్నారు. ఒక్కొక్కడు అడుగుతుంటే నేను సహస్ర ప్రతిష్టాపన చేశానంటాడు, ఇంకొకటి అయితే నేను అర్ధసహస్ర చేశానంటాడు. ఎలా చేసావయ్యా అంటే శిల్పాచార్యులకు తీసుకొచ్చావా అని అడిగితే శిల్పాచార్యులతో పని ఉంది, ఆ ప్రతిష్టాపన అంతా మేమే చేయాలి కదంటే నీకు ఎవరిచ్చాడు అధికారం అంటే నోరు మూసుకుంటాడు. ఏ గ్రంథం నీకు అధికారం ఇచ్చింది? ఆ శిల్పాచార్యుడికి ఆ ప్రతిష్టాపన చేసే అధికారం ఆయన ఒక్కరికే ఉంది. ఆయన లేకుండా నువ్వే ప్రతిష్టాపన చేసావు? ఎన్ని లక్షలు తీసుకున్నావు? 10 లక్షలు, 5 లక్షలు. అంటే యజమానికి అంత డబ్బు తీసుకొని నువ్వు మోసం చేసావు. అక్కడ దేవత ప్రతిష్టాపన అవ్వలేదు. అంటే ఒకవైపు యజమాని ద్రోహం చేశావు, ఒకవైపు సనాతన ధర్మానికి ద్రోహం చేశావు. నీ అహంకారం. ఇప్పుడు నీ డబ్బు ఏం పోయింది? ఆ శిల్పాచార్యులు పిలిచి ఆయన లాంఛనాలు ఆయనకి ఇచ్చి ఆయన చేత ప్రాణ ప్రతిష్ఠ చేసి నీ డబ్బు ఏం పోయింది? నీ సంభవం నువ్వు తీసుకొచ్చావు కదా. నీ చరిత్రను ఎందుకు వక్రీకరిస్తున్నావు? జన్మలు ఎవరికి లాభం?
ఆ దేవత ఆవాహన అవ్వదు. దేవత ఆవాహన అవ్వదు. ఆగనండి. దేవతలు మంత్రబద్ధులు. మీరు ఒక మంత్రం చదివి రమ్మంటే దేవతలు వస్తారు, చూస్తారు. అక్కడ ఏం జరుగుతుందో అది సిద్ధమైపోద్ది. ఓ ఇక్కడ నన్ను చెక్కిన శిల్పాచార్యుడు ఇక్కడ లేడు, అథవా వాడు విశ్వకర్మ వంశీకుడు కాడు, కాబట్టి వీళ్ళు నన్ను అవమానపరిచారు అని చెప్పించి వెళ్ళిపోతాడు. అది అవసరమా? ఇప్పుడు జరుగుతుంది అదే కదా. ఇప్పుడు మీరు అన్నది చాలా వాస్తవమైన మాటలు. కానీ జనానికి ఏమవుతుందంటే చదువు ఎక్కువైపోయి, నాలెడ్జ్ ఎక్కువైపోయి ఒకటి చేసి పని ఇంకొకటి చేసేస్తున్నాడు. దానివల్ల ఏంటి ఎంతవరకు ఇప్పుడు దేవాలయం నిర్మించాలంటే అందరూ కావాలి. ఒక రాయి ఎత్తాలంటే నేను ఒక్కటే ఎత్తగలనా? ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి. ఆర్కిటెక్చర్ చదువుకుని ఎవరో ఒకళ్ళు చేయడం వేరా, సాంప్రదాయబద్ధంగా కులవంశం ప్రకారం వచ్చిన ఆర్కిటెక్చర్ గొప్పవాడా? అవును. ఇప్పుడు జరుగుతున్నది అదే నేను. ఇప్పుడు ఒక కళాశాలలో ఆర్కిటెక్చర్ నేర్చుకుని ఎవరో వైశ్యుడు అవచ్చు, లేకపోతే ఇంకో బ్రాహ్మడు అవచ్చు, శిల్పం చెక్కితే వేరేగా ఉంటుంది. కానీ వంశపారంపర్యంగా శిల్పం చెక్కిన వాళ్ళ ఇంట్లో శిల్పం వేరేగా ఉంటుంది. అవును కాదంటారా? వంశపారంపర్యంగా మేము శాస్త్రం నేర్చుకున్నాము, శిల్పాలు చేస్తున్నాము, వేదాలు నేర్చుకున్నాము, వేదం చదువుతున్నాము, వేదం బోధిస్తున్నాము, శిల్పశాస్త్రం బోధిస్తున్నాము, యజ్ఞం చేస్తున్నాము, యజ్ఞం చేయిస్తున్నాము. ఇవన్నీ సత్కర్మలు. ఈ సత్కర్మలు ఎవరైతే చేస్తారో వాళ్ళే బ్రాహ్మణులు. అది సార్ మీరు ఇంకొకటి సత్కర్మలే కాకుండా ఎవరికైతే గోత్రము, సూత్రము, ప్రవర, శాఖ, కుండ, దండం ఇవన్నీ ఉంటాయి వాడే బ్రాహ్మణుడు. వెరీ గుడ్ సార్. అదే చెప్తున్నాను, మీరు అన్నది కరెక్టే. వంశపారంపర్యంగా కొనసాగించే వాళ్ళు ఎవరో వాళ్ళు చాలా పద్ధతి కలిగే వాళ్ళు, కరెక్ట్ గా ఉంటుంది విషయం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే సమాజంలో ఒకళ్ళ దాంట్లో ఇంకొకళ్ళు వేలు పెడుతున్నారు. అవును. ఏ వృత్తులు కూడా ఎవరి చేతిలో లేవు. ఇప్పుడు మంగళవాళ్ళ పని వాళ్ళే చేస్తున్నారా? లేదు కదా. ఇప్పుడు ఒక బ్రాహ్మణ కుటుంబం అనుకునే వచ్చిన వాళ్ళు ఏదో బ్యూటీ పార్లర్ అని చెప్పేసి పెడుతున్నారు. అంతే, బ్రాహ్మణ కుటుంబం బ్యూటీ పార్లర్ లో అందరు కాలు పట్టుకొని అందరూ ఇచ్చేసుకొని చేస్తున్నాడు వాడు. అవునండి, వాళ్ళు చేస్తుంది ఏ పని? నాయి బ్రాహ్మణులు చేసే పని. అదే అండి, నాయి బ్రాహ్మణులు చేసే పని చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే మీరనేది అదే సార్. మనం వంశపారంపర్యంగా వచ్చింది ఏదైతే ఉందో దాన్ని గౌరవించడమే మన పద్ధతి, మన ఆచారము, మన ధర్మము. దాని గొప్పదనం కూడా అని చెప్పి నేను ఏంటంటే ఎప్పుడు కూడా నేను విశ్వకర్మ బ్రాహ్మణులు తక్కువ వాళ్ళు అనే ఆలోచన ఉండదు, గొప్పవాళ్ళు. కానీ ఇలాంటి నిందాత్మకమైన ఆలోచనతో రాసిన మీరు ఎటువంటి ఆధారాలు చెప్పగలరు, చూపించగలరు అని ప్రశ్నించడానికి ఫోన్ చేశాను. అంతే. మీకు సమాధానం దొరికింది కదా నాతో మాట్లాడినందుకు. మీకు మీ విలువైన సమయాన్ని మీరు చెప్పిన విషయాలన్నీ నాకు గతంలో అనుభవించిన విషయాలు. నేను ఎవరితో చెప్పినా సరే, ఒరే అబ్బాయి బ్రాహ్మడు అంటే వేదం నేర్చుకున్నాడు, బ్రాహ్మడు కాదు, వేదం స్థితి ఒకడు బ్రాహ్మడు. మీ ఇంట్లో విశ్వకర్మ బ్రాహ్మణులు ఉంటారు, దేవ బ్రాహ్మణులు ఉంటారు, లేకపోతే వైదికంగా వెళ్ళే బ్రాహ్మణులు ఉంటారు, లేకపోతే వైదికాన్ని అనుసరిస్తూ పాఠాలు చెప్పే బ్రాహ్మణులు ఉంటారు. వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులే, ఎవరో కాదన్న. దీంట్లో శాఖాభాగాలు రావచ్చు, తర్వాత ఇంకో భేదాలు రావచ్చు. అయితే ఇప్పుడు మీరన్న మాట, మీరు ఏదైతే పురుషులతో నా రక్తం మీ రక్తం ఒకటి కదా అన్నట్టుగానే బ్రాహ్మణులే మొత్తం అన్ని జాతుల్ని, అన్ని వర్ణాలని, లేదా అన్ని తెగల్ని అణిచివేశాడు అనే ఈ పెద్ద నానుడి ఎంతవరకు కరెక్ట్ అనేది నేను జీవితంలో చరిత్రలో ఉందండి. మీరు ఎందుకు దాన్ని అంటే మీరు పట్టుకోలేకపోయారో కానీ చరిత్రలో అవన్నీ కనిపిస్తున్నాయి. అంటే పట్టుకోలేకపోతే సపోజ్ ఉందనుకోండి, ఈ అంబేద్కర్ గురించి చెప్తుంటే అక్కడ ఎవరైతే ధనికులు ఉన్నారో ధనికులు బ్రాహ్మణుడి కంటే ఎక్కువగా ధనికులు కింద వర్గాల వాళ్ళని ఎక్కువగా హింసించారు. మనకి ఉభయ గోదావరి జిల్లాలో ఇటుకేసి కానీ ఎక్కువగా హింస జరగలేదు. ఎక్కువగా అంటే నిందించడం కానీ, అంటరానితనంగా చూడడం కానీ, ఇవి తక్కువ ఇటుకేసి భావజాలు, ఇటుకేసి ఉద్యమాలు కానీ. మాలో పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఉన్నారండి. నాకంటే చరిత్ర గురించి వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్తారు. నేను ఒక వేదము, శిల్పశాస్త్రము, కొన్ని అంటే చరిత్రలో జరిగిన రికార్డ్ అయిన వాటి గురించి మాట్లాడుతాను. కానీ దానిలో అదే పనిగా అధ్యయనం చేసే వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. వాళ్ళు దీని గురించి మీకు ప్రమాణికంగా ఇవ్వమంటే చెప్తారు. వాళ్ళు పుస్తకాలు కూడా రాసినారు. మాలో కూడా కమ్యూనిస్ట్ భావజాలాలతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు. కమ్యూనిస్ట్ భావజాలంతో చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. నేను అధిక ఇప్పుడు వాళ్ళు దేవతలు అంటే పడదు వాళ్ళకి, కానీ నేనంటే వాళ్ళకి అభిమానం. ఎందుకంటే దేవతలు అంటే పడదు. నేను దేవతల గురించి మాట్లాడతాను, నేనంటే అభిమానం. మళ్ళీ నా భావజాలం ఎందుకో వాళ్ళకి నచ్చదు, ఇష్టపడతారు.
అదే సార్ ఇప్పుడు మీకు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏది భావించాలంటే మన యొక్క తత్వాన్ని మనం అనుసరిస్తూ మన వంశపారదర్శి మనం అనుసరిస్తూ, కానీ ఎవరైతే అగ్రజుడు అనుకున్నాడో మొత్తం అందరూ కూడా ఒక రాజుని తిట్టలేడు, ఒక వైశ్యుని తిట్టాడు, ఒక బ్రాహ్మణుడే తిట్టగలడు. ఆఖరికి చివరికి మనలో ఉన్న వాళ్ళు కూడా మనుస్మృతి అంటే తప్పు అంటారు. మనుస్మృతి అంతా చదివితే చూడండి సార్, ఒక 4-10 తేడాలు ఉంటాయి. మనుస్మృతి రాసిన వాడు బ్రాహ్మణుడా వేరే అయినా పక్కన పెట్టండి. ఎప్పటి ఇప్పుడు మన రాజ్యాంగాన్ని మనం రాసుకున్న తర్వాత 120-130 సవరణలు చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నాం సవరణలు అంటే ఒక 50 ఏళ్ల కాలంలో ఎన్ని సవరణలు జరిగితే ఒక యుగాంతంలో ఎన్ని సవరణలు జరగాలి, లేదా ఒక 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాల వ్యవధిలో ఎన్ని సంవత్సరాలు జరిగాయి. ప్రతిదానికి ఏమైనా జరగనివ్వండి, మేము నా ఆవేదన అంటే మాకు ఇలా జరిగింది, మాకు ఇలా ఇప్పటికీ తిడుతున్నారు, అది మేము చెప్పేది. ఇతరుల గురించి అంటే ముఖ్యంగా మా జోలికి వచ్చే వరకు మేమేం చేయమండి. ఎలా ఒకరికి బతకనివ్వండి వదిలేస్తాం, కానీ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు ఎందుకు? ఇప్పుడు మీరు అన్నది కదా అని సమాధానం చెప్తారు. ఇప్పుడు ఏమైందంటే అండి, ఈ వైదిక విద్య అనేది ఒక వ్యాపార విద్యగా మారింది. వ్యాపారంలో కాంపిటీషన్ వచ్చిన వాడిని అణగదొక్కడమే ధ్యేయంగా ఉంది. అంతేగాని సమాజ పురోహితం పౌరహిత్యం అనే విషయంలో లేదు ఇది. అది ఇది వ్యాపార ధోరణి అయిపోయిన వ్యాపార ధోరణి అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి కొంచెం ఒక ఐడియా తెలివితేటలు ఉండాలి. సరే మన పని మనం చేసుకుందాం, వాళ్ళ జోలికి వెళ్తే మన రహస్యాలు బయటపడతాయని ఒక తెలివితేటలు ఉంటే వాళ్ళు మనల్ని ఈ విధంగా చేయరనమాట. ఆ తెలివితేటలు లేక మేమే గొప్ప అనుకుంటే గొప్పతనం అనేప్పుడు కూడా విఫలం అవుతుంది. ఎంతో చాలా విషయాలు మంచి విషయాలు మాట్లాడుకున్నాం. సంభాషణ జరిగింది. నాకు ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఉంటే మెసేజ్లు పట్టారు సార్. నేను నాణానికి 2 వైపులా చదవగలను వెనకలను. నాకు అహంకారం ఉండదు. ఏంటంటే చరిత్ర ఎంత చరిత్ర ఉండదు, మీ ప్రవర్తన అలా ఉండదు. కానీ చారిత్రాత్మక అంశాలు తీసుకుని ఒక భావజాలంతో ముందుకు వెళ్తున్న విషయం అంతే ఇది. అవునండి. నేను నా గురించి చెప్తాను. నేను ఒక స్థపతిని, నేను విశ్వకర్మ వంశ బ్రాహ్మణుడిని. వేదాలు అన్ని అధ్యయనం చేసి నేను పురోహితము శిల్పము చేస్తున్నటువంటి ఒక స్థపతిని. నేను ఉండేది బెంగళూరులో. మీ గురించి చెప్పండి. ధన్యవాదాలు. మీ గురించి చెప్పండి. నేనేమో సార్ ఒక ఉపాధ్యాయుడిని, చారిత్రాత్మక పరిశోధకుడిని, నేను అపస్తంభ సూత్రికుడిని, ఆర్య ద్రావిడిని, బ్రాహ్మణుడిని. ఓకే. అదే అంటే నేను బ్రాహ్మణుడిని చెప్పుకోవడానికి పూర్తిగా అర్హత నాకు లేదు. ఎందుకంటే వేదాధ్యయనం చేయలేదు, చరిత్ర అధ్యయనం మాత్రమే చేస్తున్నాను. ఇంకా మీరు నాకంటే ఎక్కువే. ఎక్కువ తక్కువే అందరూ మనుషులు మానవులు అనే ఉద్దేశంతో వస్తే అందరూ ఎక్కువ తక్కువ అంటే జ్ఞానంలో ఉంటుంది అంతే. చెప్పట్లేదు. ఇప్పుడు నాకు ఇప్పుడు 45 సంవత్సరాలు. నాకన్నా పెద్దోళ్ళు మీరు, నాకన్నా వయసులో పెద్దోళ్ళు మీరు కాదండి. చిన్నవాళ్ళేనా? ఓకే సార్, చిన్నవాళ్ళు. అదే మొత్తానికి ఏమైనా మనం నేను పెద్ద వయసు, నాకు 40లో ఉన్నాను కదా నేను. మనకి ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది సార్. మనం ఇప్పుడే ఈ విధంగా మనం మాట్లాడుతున్నామంటే భవిష్యత్తులో మన వల్ల ఏదో ఒక రెవల్యూషన్ ఉండొచ్చు. అవును. ఓకే సార్, తప్పకుండా మిమ్మల్ని ఎప్పుడైనా కలవడానికి మళ్ళీ ప్రయత్నిస్తాను. కలుద్దామండి. ఇక్కడ నాకు బ్రాహ్మణులు అనేవారు శత్రువులు కారండి, మిత్రులు. మిత్రులు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. అనట్లేదు. నేను మిమ్మల్ని వ్యవహారికంలో శత్రుత్వం మిత్రుత్వం అది సమయానుకూలంగా పోతాయి. అది అంతవరకు ఎందుకండి, మా గురువు గారు ఆయన వేదం నేర్చుకునేటప్పుడు ఆయనకు నేర్పించింది ఒక బ్రాహ్మణుడే. ఆయన తన కొడుకు కన్నా ఎక్కువగా చూస్తున్నాడు. మీరు విశ్వకర్మ వంశీకులయ్యా, మాకు నేర్పించింది మీ పూర్వీకులే అని చెప్పేసి ఆయన కొడుకులా చూస్తున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని ఒక బంధువులు. విషయాలు తెలిసిన వాళ్ళు అలా చూడగలరండి, తెలియని వాళ్ళు వేరేగా చూస్తారు. ఇప్పుడు మా గురించి మూలాలు తెలుసుకున్న వాళ్ళందరూ రెస్పెక్ట్ ఇస్తారండి. అటువంటి వాళ్ళతో సమస్య లేదు. ఈ అరాకొర జ్ఞానం ఉండే వాళ్ళతోనే ప్రజల్లో సమాజంలో అశాంతి నెలకొల్తుంది. ఇప్పుడు వ్యవహారికంలో ఏంటంటే గురుముఖతాగా నేర్చుకోవడం సార్. ఆయన ఏం చెప్తారు వినడం తప్పితే చారిత్రాత్మక పరిశోధనలో చరిత్ర ఏం జరిగింది అనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. ఏదో ఇది పెళ్లి చేయడం నేర్చుకున్నావు చేసేద్దాం, ఉపనయనం చేయడం నేర్చుకున్నావు చేసేద్దాం, ఇంతే. అది ఏమిటి, దాని మూలార్థం ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా తీసుకొచ్చారు, దాన్ని ఎవరు రచించారు, ఎవరు చెప్పారు, ఇవన్నీ తక్కువ మందికి తెలుస్తాయి. తెలియకుండా ఉంటారు చాలా మంది. చరిత్ర ఒక 15 సంవత్సరాల క్రితం జరిగింది ఏంటి తెలుసా మీకు? ఇక్కడ కర్ణాటకలో జరిగింది. మా గురువు గారు డాక్టర్ జి జ్ఞానంద్ గారు, ఆయన పెద్ద సాహితీవేత్త కర్ణాటకలో. శిల్పశాస్త్ర గ్రంథాలన్నీ కూడా కన్నడలో రాసిన ఆయన.
అటువంటి ఆయన చెప్పిన విషయాలు అనమాట. ఏంటంటే శృంగేరి శారదాపీఠం తెలుసు కదా మీకు? తెలుసు సార్. ఆ శృంగేరి శారదాపీఠం నుంచి మా వాళ్ళకి కబురు వచ్చిందనమాట. సమావేశానికి రండి అని ఆహ్వానించారు. కొన్ని విషయాలు మాట్లాడాలి ఏంటంటే ప్రముఖులు, అందులో మా గురువు గారు ఒకరు. చాలా మంది 20-25 మంది వెళ్ళారు. అంటే సమాజంలో ఆ స్వామీజీలు అనేవాళ్ళు, తర్వాత ఆ మఠాధిపతి పీఠాధిపతులు లాంటి వాళ్ళు, కొంచెం విజ్ఞానులు వెళ్ళారు. వెళ్తే వాళ్ళు అక్కడ ప్రాతిపదిక ఏంటంటే వాళ్ళు ఇచ్చేసింది, మాలో కన్యలు తక్కువయ్యారు, మీరు బ్రాహ్మణులే మేము బ్రాహ్మణులే కనుక మాకు ఆ కన్యా కొడుతుంది, మీ జాతి నుంచి మీ నుంచి మాకు కన్యాదానం చేయండి అని ఆ భారతీ స్వామి గారే వాళ్ళ చేత అడిగించారు అన్నమాట. అడిగితే మా గురుగారే మాట్లాడలేదు. కానీ అక్కడ ఏం చేశారు, మా వాళ్ళు మీకు మేము ఇవ్వమండి, మీరు కొన్ని తరాలుగా మమ్మల్ని మోసం చేస్తూ వచ్చారు, మాకు మీ శత్రువులు కానీ మిత్రులు కానీ అని చెప్పేసి మొహమాటం లేక అనేసారు. తర్వాత ఇంకోటి ఏంటి, ఈ మఠం కూడా మాదే, మీరు ఆక్రమణ చేసుకున్నారు చూసారా అని అన్నారు. ఆ శంకరాచార్యులు మావాడే, మఠం మావాదంటే ఆ భారతీయ స్వామి చాలా తెలివిన వాళ్ళు. ఈ సైలెంట్ గా ఉండి ఒక మాట ఉన్నారంట, మీరేం కాదనలేదే, ఈ మఠం మీదే, శంకరాచార్యులు మీ వాడే, రండి మీరు ఎవరో కూర్చోండి, నేను పక్క కూర్చుంటాను అన్నారు. అది సార్ అదే మాట, తెలివైన లక్షణం అనమాట. అప్పుడు ఏం చేశారు, అక్కడ కూర్చున్న తీరికీలకి ఎవరికి లేదు, వచ్చేసారు వీళ్ళు. ఇది జరిగింది, ఇది కరెక్ట్ గా దీనికి రికార్డు ఉంది. సార్ నేను చెప్పి మీరు వేరేనే భావంతో మీరు ఉండొద్దు. అవును, మీరు వేరేనే భావనతో మీరు ఉండొద్దు. అవును, ఇది మాదే నేనే అనే భావనతో మీరు ఉండండి. అదే భావనతో హిందూ ధర్మం ముందుకు వెళ్తుంది. నేను చెప్పేది అదొకటే సార్. ఏంటంటే ఇది మనది, మనము బ్రాహ్మణం అంటే మనము అనే ఫీలింగ్ తోటి మీరు ఉండాలి. అవును, నాకు మమ్మల్నిగా బతకనిస్తే మేము ఇతరుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి. అదే సార్, మా జోలికి రానంత వరకు మేము అందరికీ చూడండి, అందరికీ మేము సమాన దృష్టిలో చూసేటప్పుడు ఒక ఉన్నత వర్గంగా పిలువబడే మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తాం చెప్పండి మేము? అలా కాదండి, ఇది ఎంతకాలం ఉంటుందండి, ఒక 5 ఏళ్ళు ఉంటుంది, 10 ఏళ్ళు ఉంటుంది. తర్వాత అసలు ఏమిటో తెలియని పరిస్థితి. ఏం లేదండి, ఇప్పుడు ఇదంతా వినాశకాలం, ఎప్పుడైతే బుద్ధి అన్నట్టు ఇది అంతా కూడా నాశనం అవుతున్న సమయం అనమాట. ఇప్పుడు కాలజ్ఞానం, మా వీరబ్రహ్మ స్వామి గారి కాలజ్ఞానం రాసినట్టు అంతా జరుగుతున్నాయి. మొత్తం విజ్ఞానం అంతా నాశనం అయిపోయేటట్టుగాను, నాశనం అయిపోయేటట్టుగాను ఉంది. మనలో మనం ఇబ్బంది పడి. అవునండి, మనలో మనం ఇటువంటి భావదారిద్ర్యాలతోని కొట్టుకొస్తున్నాం. అదే సార్, అది మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని మాలా బతం ఇవ్వకుండా చేస్తే ఎంతవరకు తట్టుకోగలరు ఎవరైనా? అదే చెప్తున్నాను, మీరు చేస్తున్నది కరెక్ట్ సార్. ఎవరైతే దీన్ని మిమ్మల్ని వ్యతిరేకించేటట్టుగా తక్కువ చేటుగా మాట్లాడుతున్నారో వాళ్ళకి చెప్పించుకుంటున్న సమాధానం చెప్పడం మొట్టమొదటి విషయం. అవును, చెప్పాలి. చెప్తేనే అప్పుడు అవగాహన వస్తుంది, లేకపోతే అవగాహన. అదే విధంగా ఎప్పుడైతే మనల్ని ఇక్కడ తక్కువగా చూస్తున్నారో, నిందిస్తున్నారో దీన్ని వదిలేయకుండా దీన్ని ఇంకా ముఖ్యంగా ముందుకు తీసుకెళ్ళాలి. మీ తర్వాత తరాలకు కానీ మీ బంధువులకు కానీ అవసరం ఇంకో వర్ణానికి అది చేస్తున్నాం ప్రస్తుతం, మేము అదే చేస్తున్నాము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకో వర్ణానికి కానీ మనం ముందుకు తీసుకెళ్ళాలి. అంటే మనతో ఆగిపోకూడదు. శిల్పకళ అనేది విశ్వకర్మ చేతిలోనే కాకుండా దాన్ని ఇంకొకరు అందించాలి. శిల్పం అంటే వేదం నేర్చుకుని తర్వాత శిల్పం నేర్చుకోవాలి. అది మా యొక్క నియమం అనమాట. శిల్పశాస్త్రం చేసేవాడు ఆడు అన్ని వేదాలు నేర్చుకోవాలి. మీరన్నదే మన పూర్వం నుంచి కళలన్నీ కూడా ఏదైతే ఉందో వేదాధ్యయనం చేసిన తర్వాత మిగతా చేయాలనే పద్ధతి వచ్చేసింది పూర్వం నుంచి. దానివల్ల ఏమైందంటే ఎవరికి వాళ్ళు విభజించబడిపోయారు. కొన్నిటికి వేదం అవసరం లేదు. ఇప్పుడు వ్యవసాయం చేస్తుంటారు, వాళ్ళకి వేదంతో పని ఉంటుంది. దానికి ఎక్కర్లేదండి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీరున్నారండి, మీ తమ్ముడే, మీరు వేద పండితుడు, మీ తమ్ముడు వేదం వాడికి అవ్వలేదు, మీకు భూమి వ్యవసాయం చేసుకుంటాడు, వాడికి వేదంతో పని ఉండదు, వాడు బతుకుతాడు. వాడి వల్ల ఒక 1000 మంది బతుకుతారు. వాడు పండించిన ధాన్యాలు 1000 మంది తింటారండి. సమాజం వాడు కానివాడా చెప్పండి? వాడు ఎవరు వేరే జాతి వాడా? మీ తమ్ముడే, సొంత తమ్ముడే. మీ సొంత తమ్ముడు అని పుట్టాడండి, వేదం నేర్చుకోలేదని వాడు అబ్రాహ్మణుడు ఎట్లా అవుతాడు? అబ్రాహ్మణ అవ్వలేదు. ఇక్కడ మీరు ఒక విషయం పూర్తిగా అర్థం చేసుకోవాలి. మీరు అలాగా వంశపారంపరంగా 2 అన్నతమ్ముళ్ళు మీరు చెప్పింది, ఒకడు వేదాన్ని నేర్చుకుంటూ ఇంకొకడు వ్యవసాయం మీదకి వెళ్ళిపోయిన వాళ్ళు బ్రాహ్మణత్వం గాయలు చచ్చిపోయాయి, శూద్రత్వం గాయలు ఎక్కువయ్యాయి. అంతే తేడా కాదంటారా? ఇప్పుడు మీ మనోభావాలు మా మనోభావాలు ఒకలాగా ఉన్నాయి, అందుకే ఇంతసేపు మాట్లాడగలిగాం మనం. అదే అందుకని లేకపోతే మీరు ఫోన్ పెట్టేస్తారు, నేను ఫోన్ పెట్టేస్తాను.
అందుకని ఏంటంటే మనం మన అంటే యొక్క మీరేంటంటే మీరు కూడా చాలా ఓపిక గా చారిత్రక దృక్పథంతో మీరు విషయం నేను తెలుసుకోవాలనుకున్నారు. చెప్తాను సార్, మీరు 4 గంటలు చెప్పినా 5 గంటలు చెప్పినా విని ఓపిక మీరు అంతసేపు మాట్లాడటం నాకు ఆనందం కలిగిస్తుంది. అవును. నేను కొంతమంది మాట్లాడలేదు. ఇంకోటి ఈ ఏంటంటే నాకు మాట్లాడడం అనేది నాకు అలవాటు. అది ఎందుకంటే నేను పాఠాలు చెప్తాను. నేను ప్రొఫెసర్ని. అవును సార్. నేను నేను ప్రొఫెసర్ టీచర్ని అండి. సార్. శిల్పశాస్త్రం నేర్పించడానికి కర్ణాటక గవర్నమెంట్ ఆంధ్ర వాళ్ళని చూడకుండా నాకు గురుకులం ఇచ్చింది. బెంగళూరులో కర్ణాటక ఓకే రాజధానిలో సార్. నాకు గురుకులం ఇచ్చింది. బాగుంది సార్. నేను ఒక టీచర్ని అంటే నాకు వినడం చెప్పడం 2 అలవాటు. యూనివర్సిటీ డిగ్రీలో యూనివర్సిటీ అప్రూవ్డ్ కోర్సు నేను ఏకపక్షంగా అంటే అంటే ఒకే వ్యక్తి నా సుమారు 5 సబ్జెక్టులు బోధించేవారు. ఓకే సార్. ఎందుకంటే మా మీ సబ్జెక్ట్ కి పూర్తి ఎవరు పేరండి? క్వాలిఫైడ్ లేరనమాట. మీ పేరండి? ఏండి? మీ పేరు నేను మీ పేరుని మైండ్లో పెట్టుకోలేదు నేను. నా పేరు మోహన్ రావు శర్మ అండి. మోహన్ దాస్ శర్మ అండి. మోహన్ రావు శర్మ. ఓకే సార్. పూర్తి పేరంటే తామాడ బ్రహ్మశ్రీ తామాడ ఆచార్య తామాడ మోహన్ రావు శర్మ అని పెట్టుకోవాలి. నేను అట్లాగే రాసుకుంటాను. ఎందుకంటే మాకు ఆచార్య అనేది మాకు జన్మతః వస్తుంది. శర్మ అనేది అది మా ఉంటుంది, చివరిన ఉంటుందండి. ఆచార్య అనేది మీ వాళ్ళందరికీ ప్రత్యేకించి ముందు ఉంటుంది ఆచార్య. అవును. అయితే చివరిన కానీ ముందుగా అది మన ఇష్టం. ముందని పెట్టుకోవచ్చు, చివరిని పెట్టుకోవచ్చు. కొంతమంది వాళ్ళు చివరిన ఆచార్యులు, లక్ష్మణాచార్యులు, సింహాచార్యులు, రంగాచార్యులు అలా పెట్టుకుంటూ ఉంటారు. అవును. ఆచార్యులు పెట్టుకుంటారు. అవును. ఓకే సార్, బాగుంది. అయితేను మీ ఆవేదన నేను అర్థం చేసుకున్నాను. నేను చెప్పబోయేది అంటే మీకు పెద్దవాళ్ళు మీకు చెప్పింది కాదు. నేను ఏదంటే ఆవేశంతో ఎక్కువగా వ్యతిరేకంగా కాకుండా ఎలా సరిదిద్దాలనే దాని గురించి నేను సమన్వయం తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను ఒక శాంపిల్ అనమాట. ఇప్పుడు రాసిన ఒక శాంపిల్. ఇప్పటికైనా వాళ్ళు దానికి వచ్చి సరే మీరు బ్రాహ్మణులు మేము బ్రాహ్మణులు ఆ ధవలంతో మాట్లాడితే ఇక్కడతో ఆపేస్తాం. అదే ఇప్పుడు నేను ఎందుకంటే మీకు ఫోన్ చేసిన ఉద్దేశం కూడా ఒక బ్రాహ్మణ జాతిలో, బ్రాహ్మణ వంశంలో, బ్రాహ్మణ వంశక్రమంలో ఉన్న వాళ్ళు మళ్ళీ పైన ఇంకో బ్రాహ్మణులు ఉన్నారని వాళ్ళని నిందించే స్థాయికి ఎందుకు మీరు దిగారని ఆలోచించారు. ఏంటంటే ఎలా ఏ విధంగా దారి తీసుకొస్తుందంటే మళ్ళా మనం మీరు బ్రాహ్మణులే మేము బ్రాహ్మణులే మళ్ళీ మనం కొట్టుకొని ఇంకోటికి చులకన అవుతున్నాం అంతే. అదే అనమాట. మెయిన్ అది సార్. నేను మీకు మనస్ఫూర్తిగా చేసిన ఉద్దేశం ఏంటంటే అది ఒకటి మనం ఇంకొకరు చులకన అవ్వకూడదు. అది మమ్మల్ని దూషించే ముందు వాళ్ళు ఆలోచించాలి ఆ మాటలు. ఇది జరుగుతుంది వాళ్ళకి అంటే తెలుసు వాళ్ళు ఎందుకు సరిదిద్దుకున్నారు అని ఆలోచించాలి. ఎందుకంటే సార్ ఒక విశ్వకర్మ బ్రాహ్మణుడు ఒక ఆయన ఒక టీచర్స్ యూనియన్ లో పెట్టాడు. అంతే నానా వర్ణాలు ఉంటాయి. అసలే కొంతమంది బ్రాహ్మణుల మీద ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఇది ఒక ఉప్పు, ఒక ఉదంతం, ఒక గట్టి పునాదిని ఇస్తుంది. అంటే మీకు ఏం తప్పు ఎక్కడ జరిగిందో భగవంతుడు తెలియాలి, లేకపోతే అక్కడ వాళ్ళు చేసిన వాళ్ళకి తెలియాలి. కానీ ఎక్కడ ఇప్పుడు అదే తప్పు పునరావృతం చేస్తున్నారు. అదే సాంఘికంగా మా మనోభావాలు దెబ్బతీస్తూ మమ్మల్ని అవమానపరుస్తున్నారు. గత వారం కూడా జరిగింది. అదే సార్, ఈ భేషజాలు ఎందుకు వచ్చాయో నా చరిత్రలో మనకు తెలియదు, కానీ పూర్తిగా తెలుసుకున్నంత అవగాహన ఇంకా రాలేదు. ఇది ఎందుకు వచ్చిందో తర్వాత విషయం. అయితే ఏంటంటే నాకు తెలిసినంత వ్యవహారిక జ్ఞానంలో ఏంటంటే ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు మా వృత్తికి ఇంకొకటి రావడం అనుకోవచ్చు, లేదంటే నా వృత్తిలో నేనే గొప్ప అని అనుకోవచ్చు. అలా కాదండి, సత్కర్మలు మాకు ఉన్నాయి కదా. మాకు శిల్పం ఉంది, పురోహితం రెండు ఉన్నాయి. నేనే కాదనట్లేదు సార్. మీ పురోహితం మీరు చేస్తుంటే మేము వచ్చి మీరు వెళ్ళిపోండి మేము చేస్తామని అనట్లేదు కదా. మీ కాంట్రాక్ట్ మీకుంటే మా కాంట్రాక్ట్ మాకుంటాయి, మా పని మాకుంటే మీ పని మీకుంటుంది. అంతే కదా. ఇది మేమే చెయ్యాలి అనే ఆలోచనతో అలా అనుకుంటే దానికి ఆధారం ఉండాలి, చూపించాలి. అంతే కదా. మేము చూపిస్తాం, మేము రెడీగా చూపిస్తున్నాం. ఇప్పుడు వ్యవస్థ మారిపోయింది సార్. ఎవరైనా ఏదైనా చదవచ్చు. ఇప్పుడు ఇన్నాళ్ళు కూడా పురాణాలు కట్టుకథలతో ప్రజలను మభ్య పెట్టారు. ఆ ముసుగు నుంచి మేము బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అదే మరి మీరు ఇన్ని అవగతం చేసుకున్నది అది మభ్య పెట్టడమా, అది ఒక క్రమ పద్ధతి అన్నది ఇప్పుడు ఆలోచన చేయాలి. అవును, మీరు అది మభ్య పెట్టడమా, అది ఒక క్రమ పద్ధత. అదే క్రమ పద్ధతితో మభ్య పెట్టి ప్రజలకు తీసుకువెళ్తే ప్రజలకు చెప్తారు, వాళ్ళు తెలుసుకుంటారు. ఇది మమ్మల్ని మభ్య పెట్టారా, మాకు పరమాత్మ కూడా తెలియజేయలేదు, గాయత్రి అనే కల్పిత దేవత మాకు ఇచ్చారు, ఇవన్నీ ప్రజలు తెలుసుకుంటే అక్కడ ఎవరు ప్రమాదం వస్తుందో అది ఆలోచించారు. ప్రమాదం వస్తుంది ఎందుకు వ్యవస్థకు వస్తుంది, బ్రాహ్మణకు కూడా రాదు. అది వ్యవస్థ మొత్తం వస్తుంది. మొత్తం
వాళ్ళేంటి వాళ్ళు ఊరుకోరు కదా. వాళ్ళు ఇన్నాళ్ళుగా ఒక మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు ఒకేసారి పడిపోతామంటే వాళ్ళు కూడా ప్రపంచం పోతే పోని, నేను గొప్ప, నేను ఉండాలని చెప్పేసి వాడు ప్రపంచానికి సమస్య తీసుకొస్తాడు. తెలుసు నాకు, ఇవన్నీ కూడా తెలిసే. కానీ ఇది ఏంటంటే మా వరకు రాకూడదు, మమ్మల్నిగా విడిచిపెట్టాలి. మా పురోహితులు వాళ్ళకి పురోహితులు మాత్రం ఆధారం ఉన్నప్పుడు ఆయన చేసిన పురోహితునికి నువ్వెందుకు వెళ్ళాడుతావు? నీకు అధికారం ఉంది ఇక్కడ. ఆయన బ్రాహ్మణుడు కాదని నువ్వు నిరూపించగలవా? కోర్టుకు పదా, నిరూపించు. అదే ఇప్పుడు మీరు చెప్పే ప్రశ్నలో సమాధానం ఏంటంటే, ఇది వ్యవహారకల్ని మామూలుగా జ్ఞానాత్మకం నుంచి వ్యాపారాత్మక మాధ్యమాలు వచ్చిన ధోరణి. నా వ్యాపారానికి వీడు ఎదురొస్తున్నాడు అని ఆలోచనతో మాట్లాడే కానీ జ్ఞానాత్మకమైన అంశంలో పోతే ఏమి రాదు. ఇప్పుడు జ్ఞానం అనే విషయానికి వస్తే అసలు జాతులు లేవండి, బ్రాహ్మణత్వం లేదు. అందరూ బ్రాహ్మణులే, అందరికి పరమాత్మ అందరికీ ఒక్కడే. ఇవన్నీ తెలుసుకోవడం చాలా టైం పడుతుంది చాలా మందికి. ఆ జ్ఞానం రావాలంటే పరిపక్వత బాగా రావాలి. అదండి, భగవంతుడు ఏంటంటే నాకు బ్రహ్మ జ్ఞానం ఇచ్చాడు, లౌకిక జ్ఞానం రెండు ఇచ్చాడు భగవంతుడు. నా చేత ఏదో ఒక కార్యక్రమం, ఒక రెవల్యూషన్ తీసుకోవడానికే నాకు ఇన్ని 17 సంవత్సరాలు నేర్చుకునే అవకాశం ఇచ్చారు. ఓకే సార్, బాగుంది. అంటే నేను మిమ్మల్ని కోరికైనా తప్పుగా అర్థం చేసుకోవద్దు. నాకు ఏదైనా మీ ద్వారా కొన్ని విషయాలు చరిత్రలో ఇలా మీ పేరు సేవ చేసుకుంటాను. నాకు చరిత్ర అంటే ఇష్టం సార్. ఎవరిని కింద మొత్తం దాని గురించి నేను ఆలోచించను. అదే సార్, చదువుతాను, ముద్దల పురాణం చదువుతాను, అన్ని పురాణాలు ఓసారి రిఫర్ చేస్తూ ఉంటారండి. అలాగే సూత్రులు కూడా రిఫర్ చేశాను. అంటే దేని గురించి విధంగా మనం ఈ రోజు మాట్లాడిన విషయం పద్ధతి చూస్తే మన ఇద్దరు మిత్రులుగా మాట్లాడుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మిత్రులుగా మాట్లాడుతున్నాం. ఏ విషయమైనా మీతో చర్చించే అవకాశం కూడా నాకు ఇవ్వాలని కోరుతున్నాను. ఓకే సార్, తప్పకుండా సార్, థ్యాంక్ యూ. ఉంటానండి. నమో.